నమస్తే. ప్రస్తుతం మనం హనుమంతపూర్లోని కేటీఆర్ నగర్, బాలాజీ నగర్, సో ఇవన్నీ నగర్స్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ మూసీ నదికి సంబంధించి సో సుందరీకరణ విషయంలో సో ఇటు హైడ్రా వచ్చేసి సర్వేలు కూడా గత 3 నెలల కింద హైడ్రాస్ అని సర్వేస్ చేసినాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న నివాసితులందరూ కూడా చాలా బీద ప్రజలు ఉంటున్నారు. సో వీళ్ళందరి ఇండ్లు కూడా కూల్చేస్తారేమో అని చెప్పి చాలా భయాందోళనగా గురవుతా ఉన్నారు. సో 3 నెలల నుంచి కంటిన్యూ ఇక్కడ 3 నెలల నుంచి కూడా వీళ్ళందరూ భయాందోళనగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇక్కడ పబ్లిక్ కూడా చూసింది కదా, ఇప్పుడు అందరికి కూడా కంప్లీట్ గా గ్యాదర్ అయిన పరిస్థితి. సో ఏ విధంగా వస్తారు ఇటు రేవంత్ రెడ్డి, ఏ విధంగా వస్తారు, ఏ విధంగా గులుస్తారు, ఒకవేళ కూల్సే మా ఇండ్ల పై నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. ఎందుకు వస్తలేరు? అప్పుడు చూసి అందరు వచ్చి తిరిగినారు, ఓటేయండి ఓటేయండి. ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతలేరు మా గురించి. గెలిచిండు కాబట్టి మేము ఓట్లేస్తే గెలిచినావు. మమ్మల్ని అనగదొక్కలని చూస్తే నీకు న్యాయం కాదు. ఓట్లు వేయడానికి అడగడానికి వచ్చినప్పుడు బిచ్చగాని లేక అడగడానికి వచ్చినప్పుడు చిప్పొకటి బొచ్చొకటి చేతిలో తక్కువ ఉంది. అడగడానికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వచ్చినావు. అప్పుడు చూసినప్పుడు అమ్మా ఇవి ఎన్ని రోజులకు నన్ను గెలిపిస్తే పర్వాలేదు, నువ్వు మంచి ముఖ్యమంత్రి, న్యాయమైన ముఖ్యమంత్రి అయితే నన్ను గెలిపిపోయినా పర్వాలేదు. ఇవి మంచి డేంజర్ ఉందమ్మా మీకు. మీరు ముందు జాగ్రత్త చూసుకోండి. ముఖ్యమంత్రి చెప్పలేదు ఎందుకు అంటే వాడు స్వార్థంతోని వాడి హయాంలో ఉందని చెప్పి జబర్దస్తితోని మూసి పక్క లేని ఇండ్లను కూడా వాని హయాంలో చేసుకోవాలని వాని దౌర్జన్యంతో చేస్తున్నాడు. కానీ వాని బిడ్డ గాని మన ఇంటి ఫ్యామిలీ గాని మా ఉసురు కలకలు నాదొక్కటి కాదు, ముసలు ఏడుస్తున్నారండి. పింఛన్లు కూడా బంద్ చేసిండంట. ఏంటి న్యాయం ఏంది? బస్సెస్ పెడతా లేడీస్ కి అది ఇది అని ఆశ చెప్పి ఊర్లో వేయించుకో, మేమైతే వేయలేదు. ఊర్లో వేయించుకొని వాళ్ళను కూడా ఏది లేదు. బస్సెస్ కూడా 10 బస్సుల 4 బస్సులు నడుస్తున్నాయి డైలీ. కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడమనండి. 2500కు వేసుకోవాలి. మేము ఇంట్లోనే ఉంటాము, బండి రావాలి, మా శవాలు లేవాలి, అప్పుడు ఇల్లు కులగొట్టాలి. అప్పుడే చెరువులను కాపాడడానికి అంట కదా. ఏం చెరువు కాపాడుతుంది? ఇండ్ల నుంచి లేదా ఇంకా నిండిన ఉడక మా ఇంట్లో క్లీన్ రాలేదు. కాపాడమను, కొలవమను. ఆయన వచ్చి దిగాలి, ఇడ కొలసాలి. ఆయన లేదు ఎవరు వచ్చి కూల కొడతాడు? రేవంత్ రెడ్డి దిగాలేడా? రేవంత్ రెడ్డి దిగుతూనే మేము కదులుతాం. వర్షాలు పడ్డప్పుడు కుప్పలు బగాయత్ మొత్తం మునిగిపోయింది, చిలకానగర్ మునిగిపోయింది. అక్కడ అందరికి వెళ్ళి భోజనాలు పంచిపెట్టారు. ఇక్కడ మాత్రం మాకెవ్వరు కూడాను ఎటువంటి భోజనాలు మాకు అవసరం లేదు. మాకు ఆ చెట్టు దాటి ఎప్పుడు మాకు నీళ్లు రాలా. ఎంత పెద్ద వర్షాలు రాని మేము 10 సంవత్సరాలు ఉన్నాం, ఇంకా 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి వ్యక్తులు అలా ఉన్నప్పుడు మాకే ఇబ్బంది లేనప్పుడు మేము ఎందుకు ఖాళీ చేయాలి? అంతగా మీకు చేతనైతే మాకు అమ్మిన వాళ్ళని మీరు పట్టుకోండి. మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే, వాళ్ళని మేము అడ్రస్ చెప్తాం, వెళ్ళండి, వాడిని క్వశ్చన్ చేయండి. వాడిని క్వశ్చన్ చేసి మా స్థలాలన్నిటికీ మాకు రేట్లు కట్టి ఇవ్వమనండి. ఆయన కడతాడో మాకు అమ్మిన వాడు కడతాడో కట్టించేసేవాడిని మేము వెళ్ళిపోతాం. మాకు కూడా మూసి పక్కన మాకు ఉండడానికి ఇది లేదు. మాకు ఆరోగ్యాలు పాడవుతాయేమో, మరి మాకు కూడా ఆయన చెప్పింది ఏమో కరెక్ట్ అవ్వచ్చు. కాకపోతే మాకు కూడా ఎటువంటి సోర్సెస్ లేవు కాబట్టి మేము ఇక్కడ కొనుక్కున్నాం తక్కువలో వచ్చిందని. ఇప్పుడు అది ఇచ్చేసేమనండి, మాకు ఇచ్చేమనండి. మా డబ్బులు మేము కట్టుకున్న దానికి మాకు కొనిన దానికి ఆయన ఇస్తాడో లేకపోతే మాకు అమ్మిన వాడు ఇస్తాడో ఇప్పించమనండి. దమ్ముంటే మేము వెళ్ళిపోతాం, వెళ్ళకుండా అయితే ఉండవు. ఆయన ఏం సమాధి కట్టుకుంటాడో కట్టుకోమనండి, మాకు సంబంధం లేదు. మా డబ్బులు అయితే మాకు రావాలి, మాకు ఎంత మేము ఇక్కడ పెట్టామో అంత. అది ప్రభుత్వం కూడా అంటే వీళ్ళకి పునరావాసం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి అంటారు కదా. మళ్ళీ చేస్తా అంటారు కదా. దీనికి సంబంధించి వచ్చి మాట్లాడమని ముందలు వచ్చి మాట్లాడినాక అప్పుడు తీయండి. ఆయన ఇంట్లో కూర్చోన్నప్పుడు గెలిచినప్పుడు గల్లి తిరిగినాడా ఓటు కావాలని. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తలేరు? మా గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? ఓట్లు ఉన్నప్పుడేనా? చెప్పండి. మీరు ఇంతే చేసిపోతారు, మేము మాట్లాడిన మాటలు మీరు చేసుకొని పోతారు. చెప్తే ఆడ రికార్డ్ అవుతుంది. ఇది ఇట్లా సమస్యల కోసమే కదా బాబాయ్. అంటే మేము చూపించకు తోలకు తెలుసు చెప్పు. చూపిస్తేనే మళ్ళీ అవుతుంది. చూపియాలి సార్, చూపియాలి. మిమ్మల్ని మేము అంటలేము, సార్ని అడుగుతున్నాం. సార్కు ఓటేసినాము, చేసినాము, అన్ని చేసి సారు వచ్చి ఇందిరాగాంధీ కంటే మంచిగా చేస్తాడని మేము కోరుకొని నిన్నాం. అది మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. ఇవాళ వచ్చి ఇందిరమ్మ పేరు ఓదెంగుతున్నాడు. ఇవాళ నరేంద్ర వచ్చి ఇందిరమ్మ పేరు ఓదెంగుతున్నాడు. ఎంత మందికి ఇందు కట్టించిండు, రాజ్యం ఆల్ ఇండియా మొత్తం కట్టించింది. ఆ పేరు ఇలా ఓదెంగుతున్నాడు. ఇలా ఓదెంగుతున్నాడు.
పింఛన్లు ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, మాకున్న షారెడీలే మాకు కావాలి. మేము ఇక్కడ నుంచి వదిలిపోము. సస్తేనేమో మూసినవాడి సస్తాం, లేకపోతే ఆయన వచ్చి మింట్రిని తెచ్చి మొత్తం సావద్దంగి మొత్తం మూసిలా పెట్టి బొక్క పెట్టి పొమ్మను. అంతే. ధన్యవాదాలు రవీందర్ రెడ్డికి. నమస్తే సార్ నీకు. సార్ రాజీవ్ గాంధీ గారిని ఎంత న్యాయంగా పరిపాలన చేసినా బెల్ట్ బాంబు పెట్టి చంపేశారు. ఏమి ఇంత మంది పేదలు ఆక్రందన ఎవడో ఒకడు టార్గెట్ చేయకుండా ఉంటాడా అండి? ఆయన కూడా మనిషే కదా, ఎవడో ఒకడు టార్గెట్ చేయకుండా ఉంటారా? వాడు సమాధి ఎవరు కట్టకుండా ఉంటారా? చెప్పండి. ఇంతమంది సమాధులు కట్టుకున్నప్పుడు ఎవడో ఒక టార్గెట్ చేస్తాడు. నీ చావు ముందుకుంది, నీ పెళ్ళ ముందు మోస్తుంది ఖచ్చితంగా. ఖబర్దార్, ముందే చెప్తున్నావు. మా జీవితాల మీద నువ్వు ఏదైనా మా డబ్బులు మాకు కట్టి, మాకు ఎంత మేము నష్టపరిహారం ఉందో ప్రతి ఒక్క ఇంటికి కట్టి నువ్వు వెళ్ళిపో. నువ్వు కనీసం ప్రాణాలతో బతుకు, కనీసం ప్రాణాలతో బతుకు. మనిషిలా బతకకపోయినా, మానవతను మనిషిలా బతకకపోయినా ప్రాణాలతో బతుకు ఎక్కడో చోట. అది నేను చెప్పేది. సో అన్న చెప్పండి అన్న, వచ్చిరా ఆఫీసర్స్ గిన ఇక్కడికి వచ్చిరా? ఒక నెల ముందు ఏమన్నారు? నెల ముందు రాసుకోపోయినారు, డబల్ పైసా ఇస్తున్నారు. మాకు అవసరం లేని చెప్పేసినాం. ఇక్కడ అందరూ డబల్ పైసలు పెట్టి ఏం గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇది పైసలు పెట్టి కొన్నామన్న. ఒక్కొక్క రూపాయి కాదు, జమాయిషి కూడా మాది ఇంకా అప్పు పోతే లేదు. ఇద్దరు అనంతం 100 గజాలు ఉంది. మన పానీపూరి బండి, గప్చు బండి, ఇంకా కూడా అప్పు పోతే లేదు. చాలా పరిశ్రమలు ఉన్నాం. వచ్చి తీస్తా అది చేస్తా అంటే ఎవరు ఉట్టు కూర్చోరు. ఆర్డర్ ఉండాలి, మనం ఎవరు ఉండాలి. రాతో రాదు ఆడ వస్తే కూడా మట్టిలో కలుపుతాం. ఎవడో ఉండాలి, మేము కూడా చచ్చిపోతాం. లాస్ట్ అదే ఫైనల్. అది చెప్పమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు అంటే ఎప్పుడు తీసుకురా ల్యాండ్? మేము ఉండము 15 సంవత్సరాల సంది తీసుకున్నాము. మేము తీసుకున్నాము, ఇక్కడనే ఉండము. బిగ్గర చేసి పోతది అని భయం పెడతా ఉంటే ఎప్పటి నుంచి పెడతారు ఇట్లా భయం? పోతుంది ఇప్పటికి వచ్చిన కాడ నుంచి ఒక నిజం, ఇది పోతుంది. టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఎవరు రాలేడు. ఈ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి పోతుంది అంటూ ఒక అర్ధ గంట సేపు రేవంత్ రెడ్డికి సీట్ మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం చూసుకుందాం. అంతే. ఇది అమ్మ అప్పటి నుంచి లేదు. ఇప్పుడు ఎందుకు ఖాళీ మూసనది పార్కుల పొండి అమ్మ ఏమన్నా వస్తున్నాయి పైసలానికి? ఏమన్నా ఇళ్ళకెళ్ళి ఒక్క అర్ధ గంట సేపు సీఎం మీదకి వెళ్ళి సీట్ పక్కకు జరగమని చెప్పు. ఏమున్నదో చూసుకుంటాం. మొట్ట మా ఇల్లు పోతేమా, నేను పోతేమా, అంతే. ఒకటే పని. పోతుందంటే పుణ్యానికి పోదా? గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన వాళ్ళే పోయి ఆడ ఉండలేరు. గవర్నమెంట్ ఇల్లు ఎవడు పోయి ఉంటాడు? ఈడ పుట్టి పోయి ఎక్కడో ఇస్తానంటే ఎవడు ఉంటుండు? ఏం చేసి ఇచ్చిండు? ఇల్లు ఖాళీ ఇట్లా ఫ్లోరింగ్ చేసి ఇచ్చిండు. అలా పోయి 2 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు పోయి ఇల్లు కట్టుకోవాలంటే తలుపు లేదు, ఏం లేదు. అలా మనమే తలుపు తీసుకోవాలి, మనమే తీసుకుపోవాలి. ఎందుకు ఆ కేసీఆర్ ఇల్లు మాకు అవసరమే? ఏది ఇందిరమ్మ ఇల్లు వద్దు, ఆ అమ్మ ఇల్లు వద్దు. నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి. ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు. నా అమ్మ ఇల్లు నాకు కావాలి. ఆయన అమ్మ ఆడు పుట్టిన ఇందిరమ్మ పుట్టినప్పుడు ఇటు పుట్టిండ లంజా కొడుకు పుట్టినాడు. ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇప్పుడు వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండమని చెప్పు. ఆయన ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండి 1 నెల రోజులు ఉండమని చెప్పు. నేను ఉంటా మొత్తం అల్లా, వీళ్ళందరూ మొత్తం పోయి అల్లా ఉంటాం ఇందిరమ్మ ఇల్లు. ఆయనకి ఉండమని చెప్పు లంజ కొడుకుని. తెలుసా? పెద్ద టవర్లను టార్గెట్ చేయకుండా ఓన్లీ గరీబోళ్ళని టార్గెట్ చేస్తుంది. గరీబోళ్ళకి అన్న. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది, నువ్వు అంటే పోతావు ఇందిరమ్మ ఇల్లు పోతాను నీ దగ్గర పైసలు నువ్వు పోవు. గరీబోడు పోతాడంటే ఇప్పుడు వాళ్ళ పైసలు కావాలి కదా చేసుకోవాలంటే. ఎల్లకెళ్ళి చేసుకుంటాం. ఇప్పుడు ఆయన మళ్ళీ అప్పు ఇస్తాడా? అరే ఇది గవర్నమెంట్ అప్పు అయితే ఎవడు ఇచ్చాడు? ఎవడు ఇస్తాడన్న? ఇది మాకు ఏమోదన్న, ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలి అంతే. మూసా నది అంటే దాని కదా. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి తెలియజేయవలసింది ఏమనగా, మాకు డబుల్ బెడ్రూమ్లు ఏమొద్దు, మా ఇల్లు మాకే కావాలి. ఇప్పుడు సడన్ గా మీరు ఇల్లు తీసేస్తాము వెళ్ళిపోండి అనేసి అంటే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ చదువులు ఏం కావాలి? మా కూలి పనులు దొరకవు. ఎక్కడో మీరు 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోమంటే మా కూలి పనులు ఎట్లా దొరకవు కదా. కలెక్టర్ గారికి అందరికీ నమస్కారం చేసి తెలియజేయవలసింది ఏమనగా, మా ఇల్లు మాకే కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా కాలనీ మాకే కావాలి. చాలా ఏళ్ళుగా ఉన్నాం, పట్టాలు ఉన్నాయి, అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నవి, నల్లాలు ఇస్తున్నారు, కరెంట్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? రేవంత్ రెడ్డి గారికి మీ పాదాలకి నమస్కారం చేసి తెలియజేస్తున్నా. మేమందరం పేద ప్రజలం, గరీబోళ్ళం,
అందరూ ఆటో వాళ్ళు, పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, తాపీ మేస్త్రీలు అందరం ఉన్నాం. మీరు సడన్ గా ఎక్కడికైనా వెళ్ళిపోమంటే మేము వెళ్ళలేము. దయచేసి మేము భార్య పిల్లలతో ఉన్నాము, ఒకరు ఇద్దరం కాదు. మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి వందల వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి. మీరు సడన్ గా వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేము. దయచేసి మీరు మా జోలికి రావద్దు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. కేసీఆర్ గారి దయ వల్ల, ఎన్టీఆర్ గారి దయ వల్ల, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాము. మీ దయ వల్ల కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మా జోలికి రావద్దు. మేము మా భార్య పిల్లలతోటి ఇక్కడ పిల్లలు చదివించుకొని ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండాలనుకుంటున్నాం. మీరు దయచేసి మా జోలికి రావద్దు. డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా ఇల్లు మాకు ముద్దు. సో మనం చెప్పురమ్మంటే ఎన్ని వద్దుల నుంచి తెలుస్తుంది అంటే ఎన్ని వద్దుల నుంచి తెలుస్తుంది ఇట్లా గూల్చేసారని? ఆయన కుడిచెక్కిన వాళ్ళ నుంచి తెలుస్తుంది సారు. మేమేం చేయాలా? ఇప్పుడు బాకీ తెచ్చుకొని 10 లక్షలు బాకీ ఉంది. ఇంకా ఆయన బాకీ లేక ముందే కుల్లగొడతాను అంటున్నాడు. ఆయన కుల్లగొట్టే బదులు ఇంకా అందరూ మిసం తీసుకుపోయి ఆయన కింద తాగిసి వచ్చి ఆయన భార్య పిల్లలు ఆయన బాగుంటాడు. ఎంతవరకు అని మేము ఇప్పుడు 1-2 నెలల నుంచి నాకు బీపీ షుగర్ ఉండి అల్లాడిపోతున్నా. 10 లక్షలు బాకీ ఎవరు కట్టాలా మాకు? కొడుకులు 4, ఇప్పుడు 4 ఫ్యామిలీలు ఉండం. 4 ఫ్యామిలీలో యారు ఉండాలా మేము? బాగలేని ఆయన వచ్చి ఉంటే ఆయన డబ్బులు పెట్టాలి, ఆయన ఉంటే మేము పోయి ఉంటాం దాంట్లో. మేము ఆ పని మేము గోడ కట్టుకోమని ఆయన మూసి అన్నారు కదా. మేము కొనుక్కున్నాం. నల్లలు ఎందుకు ఇవ్వాలా, కరెంట్లు ఎందుకు ఇవ్వాలా, కార్డులన్నీ ఎందుకు ఇవ్వాలా? అవన్నీ ఇచ్చినప్పుడు ఇవ్వకుండా ఉంటే మేము స్థలం తీసుకోము కదా, కొనుక్కోము కదా. బాకీ 10 లక్షలు బాకీ తెచ్చుకొని తీసుకున్నాం మేము. అవన్నీ ఇవ్వకుండా ఇవ్వాలా? ఆయన మంచి చేస్తాడని చెప్పి ఆయన గెలిపించినాము. గెలిపించినాక ఇవ్వాలేమో ఇంత చేస్తుండే, ఇంత టెన్షన్ పెట్టి ఏదో ఒకటి తెచ్చుకొని సావాలని కదా ఆయన ఇంత టెన్షన్ పెట్టేది. సాగొట్టమను, లేదంటే మూసలను దొక్కమను. రేపు కుల్ల కొడుతుంటే మేము ఒకటి పిల్లం దాంట్లో పడిసొచ్చాం. రేకులలోనే ఒక 50 గజాలు తీసుకున్న 10 లక్షలు బాకీ తీసుకొని ఆ రేకులలోనే పడిసొచ్చాం. పొద్దున్న లేచే ఏదో ఒక పనికి పోటాలి అయితే ఆయన వచ్చి గబగబ గుల్ల కొడుతుండే. గుల్ల కొట్టినప్పుడు దాంట్లో పడిసొచ్చాం. అప్పుడు ఆయనకు బాగా చల్లగా పండుకొని రేవంత్ రెడ్డి బాగుంటాడు. రేవంత్ రెడ్డి సాగు మీకు నమస్కారం. మా ఇండ్లు మాత్రం కుల్ల కొట్టొద్దు. ఆ గోడ కట్టుకొని ఏదన్నా చేసుకోండి. మేము తింటున్నామా పచ్చుండమా నీకు 10 నమస్కారాలు చేస్తాం. మూసీ సుందరీకరణ అంటున్నారు. ఇది ఎవరి గురించి అండి? ఇది ఎవరికి మేలు జరగడానికి? మీ స్వార్థం గురించి మీరు మూసీ సుందరీకరణ అంటే మాకేమని దానివల్ల మేలు జరుగుతుందా చెప్పండి? మాకు మీరు చేసే మేలు వద్దు, ఏమొద్దు. మీరేమైనా మేలు చేయాలనుకుంటే మా ఇల్లు మాకు ఇట్లానే ఉండనియండి. మా బతికేదో మేము బతుకుతాము. మీరు అంతేగాని వారానికి ఒకసారి వచ్చి, 10 రోజులకు ఒకసారి వచ్చి, 4 రోజులకు ఒకసారి వచ్చి మార్కింగ్ పెడతాము, ఇల్లు తీస్తాము అనేసి అంటే మేము కనీసం రాత్రులు నిద్ర పట్టట్లేదు. దయచేసి మా జోలికి రావద్దు. మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే గోడ కట్టుకొని మీరు అవతలు చేసుకోండి. అంతేగాని 50 మీటర్లు అంటారు, 100 మీటర్లు అంటారు, 150 మీటర్లు అంటారు. కనీసం మాకు తిండి కూడా తినట్లేదు, నిద్ర కూడా పడడం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా జోలికి రావద్దు. మా పిల్లలు, మా భార్య పిల్లలతో మేము ఇలానే బతకాలనుకుంటున్నాము. సో అన్నాడ పైనుంచి వాటర్ అన్ని కూడా ఇటు మూసీలకే వస్తాయి కాబట్టి అన్ని చేస్తున్నామని చెప్పి అదేం లేదన్నా. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు ఎటువంటి వాటర్ కానీ ఏమి కానీ రాదు. మాకు ఇటువల్ల ఎటువంటి అపాయం కూడా లేదు. అది సుందరీకరణ చేసి మాకేం రాదు. మా బతుకులు ఆగమం చేయడానికి దానివల్ల మాకు ఇంత ఉపయోగం లేదు, అలాగే హానికరము లేదు. అది బాధ పడుతుంది. మేము ఉదయం 9 గంటలకు వాళ్ళ డ్యూటీకి వెళ్ళి వాళ్ళ డ్యూటీకి నుంచి వస్తాను. అంతేగాని ఈ ప్రభుత్వం మాకు ఇంత కక్ష కట్టి గరీబ్ వాళ్ళ మీద పడితే మాత్రం మా సావులే గతి కానీ మరేం చేయలేము. మేము పొట్టకూటి కోసము, మాది ఈ రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రం పొట్టకూటి కోసం వచ్చి రూపాయి కూడగొట్టుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నామన్నా. అప్పుడు మాకు ఎక్కువ డబ్బులు ఉంటే మేము ఆ రేవంత్ రెడ్డి లాగా అక్కడ మేము జూబ్లీస్ కొనుక్కుంటాం. అంత లేవు, ఎక్స్చేంజ్ లేవుట్లు కొనుక్కున్న స్తోమత లేకే ఇక్కడ మేము ఇక్కడ ఉన్న 6 కలిసి ఒక్కలం కొనుక్కునే స్తోమత లేక ఇక్కడ ఉన్న ఇతను, నేను అందరం కలిసి 6 కలిసి ఒక ఫ్లాట్ కొనుక్కున్నామండి. 100 గజాలు. 100 గజాలు కొనాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 ఏళ్ళ కళ. ఇప్పుడు సడన్ గా వచ్చి మీరు 3 రోజుల్లో తీసేస్తామంటే అది పద్ధతేనా అసలు? 6 మంది కలిసి పొత్తులో కట్టుకున్నాం. అది కూడా డబ్బులు ఉండి కాదు, అప్పులు చేసుకొని కట్టుకున్నాం. ఈ అప్పులు తీర్చ ఊర్లో మనిషి తలా ఎకరా భూమి అమ్మేసి వచ్చినాం. ఇప్పుడు ఆ ఎకరా భూమి వేస్తారా? ఇక్కడ మేము పెద్ద బడా వ్యాపారాలు చేసి బిజినెస్ చేయడానికి రాలే. పొట్టకూటి కోసం ఊర్లో పని లేక ఇక్కడ వ్యవసాయం చేస్తే ఆగమైపోయి ఇంత దూరం అప్పులు చేసుకుని వచ్చి ఆగమైపోయి ఇక్కడికి వచ్చి పొట్టకూటి కోసం వచ్చాం. మా పొట్టల మీద కొడతామంటే రేవంత్ రెడ్డి ఇష్టమే మాకు. ఇందిరమ్మ రాజ్యమంతి ఇదేనా? వైఎస్ రాజశేఖర పాలనలో ఇట్లా జరిగి ఉంటే అప్పుడే బాగుంది. అతను కాలంలో చాలా సంతోషపడ్డాం. ఇతను వచ్చి ఆగమనం చేసి అతను ఇదే
మరి తీసేస్తామంటే మా శవాల మీద వెళ్ళి బుల్డోజర్లు తీసుకెళ్లి తీయడమే తప్ప మరేం లేదు. శవాల మీదే, ఇల్లు మీద కాదు, శవాల మీదే. అందరూ ఇదిగో మా ఆవిడ ప్రెగ్నెంట్, ఆమెకు హాస్పిటల్కి తిప్పాలి. అవన్నీ చేసుకొని రేపు తెల్లారి ఉదయం నుంచి ఇదో టెన్షన్, తిండి లేదు, నిద్ర లేదు, ఇదొక బాధ. అదేదో ముందు చెప్పుంటే ఇక్కడికంచి ఇదంతా గోడ వేసుకుని కట్టకని మేము కొనుక్కోలేం కదా, మా డబ్బులే మేము కాపాడుకుందామా. ఇవన్నీ కబ్జా చేయడానికి మేమైతే భూస్వామ్యం కాదు, రౌడీజం చేసి కొనుక్కోలేదు, ఆక్రమదారులు కాదు. మీరు దమ్ముంటే ఆ అవులవులు కబ్జాలు చేశారు చెరువులు, ఆ లూజు పట్టండి కానీ మా ఒంటి గరీబుల మీద రావద్దు. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. మా రేవంత్ రెడ్డి గారు మా వద్దకు రాకండి, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం. మీరు వచ్చారంటే మా సవాళ్ళ మీద వెళ్ళి మీరు రాజకీయం చేసినట్లే. ఇదే మా విన్నపం అంతే. రేవంత్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఎంతో మంచిగా ఉండి, ఈ రోజు మీరు వచ్చి రేవంత్ రెడ్డి పాలన కాదు రాక్షస పాలన చేస్తున్నారు. పేదల మీద రాక్షస పాలన చేస్తున్నారు మీరు. ఇది మీకు సరికాదు. మంచిగా ఆలోచించి ఒకసారి పడుకున్నప్పుడు ఎంతమంది పేద ప్రజలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది ప్రాణాలు పోతాయి అని మంచిగా పడుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ రాక్షస పాలన ఇక్కడికి అరికట్టి మంచిగా పరిపాలించండి. పేదల జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇది మంచిగా ఉండదు. మాకు చంపి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి మనం చంపి తర్వాత మీరు కబ్జా చేసుకోండి. రాముడి పాలన కావాలి, రాక్షస పాలన, ఇది రావణాసుర పాలన సాగుతుంది. రామరాజ్యం రావాలంటే మళ్ళా పాత రోజు ఇందిరాగాంధీ, నెహ్రూ పాలించిన ప్రభుత్వం మాకు కావాలి. నీది మొత్తం రాక్షస పాలన అయింది. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ గారు మంచిగా ఆలోచించుకోండి, పేదల జోలికి మాత్రం రావద్దండి. సో ఈ మూసీ సుందరీకరణ కూడా మీకోసమే అంట కదా? అంటే మూసీ సుందరీకరణ, మూసీ దాదాపు 500 ఫీట్లో ఉంది. దానిలో సుందరీకరణ చేయండి. మనుషులు పేద ప్రజల ప్రాణాలు తీసి మూసీ సుందరీకరణ చేస్తారా? మీ ఇంట్లో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, మీకు ఎకరాల పొలం ఉంది, మాకు అని ఇవ్వండి ప్లాట్లు. మీ ఎకరాల్లో మనిషికి ఒక 200 గజాలు ఇవ్వండి. దేశం కోసం సేవ చేయండి. నీకు ఒక 1000 ఎకరాలు ఉంది, మాకు దాంట్లో ఇవ్వండి. అయితే మాతో పాటు మీరు అపార్ట్మెంట్కి కూర్చుంటారా? కేసీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటారా? మీరు చెప్పండి. మాతో పాటు నెలలో మీరు ఉంటారా? మీరు, మీ భార్య, మీ పిల్లలు ఉంటారా? చెప్పండి. మేము ఎంతో కష్టపడి 50 గజాలు ముగ్గురు కలిసి కొనుక్కొని 3 ఫ్లోర్లు వేసుకొని ఒక్కొక్క ఫ్లోర్ లో ఉంటాము. మేము ఇక్కడ ఉంటే మాకు ఉపాధి దొరుకుతుంది, మా పిల్లలకు చదువు అవుతుంది. దయచేసి మా పేదల జోలికి వస్తే మీరు బాగుపడరు. మీ రాక్షస పాలన ఎక్కడితోని ఏ రాముడి చేతో అంతరించిపోతుంది. అది గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ పేదల జోలికి రావద్దు. మీరు వచ్చి మా బతుకులు బాగు చేసి, రోడ్లు వేసి, డ్రైనేజ్లు వేసి, లైన్లు వేస్తారని మీకు గెలిపించాం. కానీ మీరు ఇట్లా ఆగమనం చేస్తారంటే మీకు ఎప్పుడో గెలిపించకపోయిందాము. మీరు వచ్చి ఓట్లు అడిగారు, ఏదో ప్రభుత్వం మారితే మా బతుకులు బాగుపడతాయని మేము మీకు ఓట్లేసి గెలిపించాం. మీరు వచ్చి మాకు మూసీ నదిలో ముంచేస్తామంటే మీకు ఎప్పుడు గెలిపించపోయిందాము. మీ జోలికి వెళ్ళి మేము రాకపోయిందాము. మాకు తొలి ప్రభుత్వమే బాగుంది, మీదే వాళ్ళుంటే బాగుంది అనిపిస్తుంది. మీరు మాకు ఆగమం చేశారు కాబట్టి మాకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు. మేము ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని ఇచ్చేసి ఎక్కడో మోసపోయి కొనుక్కున్నాం. అట్లాంటిది మాకు మీరే ఆధారు. మాకు ఎటువంటి ఎవరు వచ్చి చేసేకండి. మీరు వచ్చి రోడ్లు వేసి, మాకు ఏదో లైన్లు వేసి, కరెంట్లు వేసి ఇస్తారని మీకు గెలిపించాం. కానీ ఇట్లా మూసీ నదిలో ముంచేస్తామంటే మేము ఊరుకోము. చెప్పండి బాబాయ్, మీరు చెప్పండి. ముందుగా ప్రభుత్వానికి ఒక డిమాండ్. ఈరోజు ఏదైతే బుల్డోజర్ తీసుకొచ్చేసి ప్రజల మీద ఉష్కొల్పుతున్నారో అది నియంత్రిత పాలనకు నిదర్శనం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అప్పీల్ చేస్తున్నాం ప్రజల తరపున. ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల మీదకి ఉష్కొల్పకుండా మీరు వెనక తీసుకుంటే అది మీకే మంచిది. మేము దొరల పాలన కూడా చూసాం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని కూడా ఏ రకంగా కూర్చోబెట్టామో నిన్ను కూర్చోబెట్టడానికి కూడా పెద్ద పని కాదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజాపాలన, ప్రజా వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించి కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు రాష్ట్ర బాగోగులు ఆలోచిస్తూ ప్రజలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, మరి బఫర్ జోన్ అంటారు, FTIలు అంటారు. సరే, గవర్నమెంట్ ఏదైనా ఉన్నా, చెరులో ఏమైనా ఉన్నా మీరు లీగల్గా నోటీస్ ఇచ్చి మీరు టైం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా ఒక హిట్లర్ పాలన తలపిస్తున్నట్టుగా మీరు ఈ విధంగా ఇటాచులు తీసుకొచ్చి మీరు కూల్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ ఇక్కడ ఎవరు కోటీశ్వరులు లేరు. అందరూ అప్పో సప్పో చేసుకొని, కూలీనాలు చేసుకొని, ఫైనాన్సులు తీసుకొని ఇవాళ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నాం. కాబట్టి చిన్నపిల్లలు ఉండరు, ముసలోళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉండి బ్రతుకుతున్నాం. అయ్యా, నువ్వు వచ్చి 9 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు, మళ్ళీ మేము చెప్తున్నాం ప్రజల తరపున, ఎట్టి పరిస్థితుల్లో మీ నిర్ణయాన్ని మీరు గాంక వెనుకకు తీసుకోకపోతే గత ప్రభుత్వాలకు ఏం జరిగిందో మీకు అదే శాస్తి జరుగుతుందని చెప్పేసి నిర్మోహమాటంగా మీకు చెప్పదలుచుకున్నాం. ఏదన్నా గాంక తప్పు ఉంటే
మీరు 100% మీరు మా మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. మీకు మేము రెస్పెక్ట్ గానే ప్రజల తరపున మిమ్మల్ని అపీల్ చేస్తున్నాం. మీకు ఇది మంచి పద్ధతి కాదు. మీరు 9 నెలలు వచ్చింది కానీ ఒక్కటి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా సార్ మీడియా ముఖంగా. విషయం ఏంటంటే ఏదైతే FTL బఫర్ జోన్ అని మీరు చెప్తున్నారో మరి దానికి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు సార్? సబ్ రిజిస్టర్ గారు చేసిరు. మరి సబ్ రిజిస్టర్ గారు తెలియదు అప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు? 100,000 లక్షల రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిరు. మరి అప్పుడు తెలియదా? అప్పుడు ఎందుకు ఆపారు? అప్పుడు ఎందుకు ఆపలేదు? మీరు 9 నెలలు అయింది. ఫస్ట్ మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ చేయండి. పై మీ పక్కన ఉన్న వాళ్ళ సలహాదారులు చెప్పినది ఒకటే రైట్ కాదు. మీరు ప్రజల లోపల చొచ్చుకొని వచ్చి ప్రజల సలహాలు కూడా తీసుకొని వాళ్ళ కాడున్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకున్న తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హైకోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ తీసుకోవాలి, నోటీసులు ఇవ్వాలని చెప్పింది. అవన్నీ బుట్టదాఖలు చేస్తూ మీరు ఒక నియంత్రిత పాలన లెక్క చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఒక్కటి మాత్రం చాలా డిమాండ్ చేస్తున్నాం సార్, ఇదే కాక కంటిన్యూ అయితే మీరు 5 సంవత్సరాలు నిలవడం అనేది సాధ్యపడదు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక తెలంగాణ ఉద్యమాలు చేసిన ఉద్యమ నేతలుగా మేము చెప్తున్నాం, ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి ఆలోచన కాదు. ఇది మీరు ఖచ్చితంగా వెనక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి మేము అప్పీల్ చేస్తున్నాం. అంటే ఈ టవర్లకు సంబంధించి పెద్ద పెద్ద టవర్లను కూడా కూల్చేస్తా అంటున్నారు, కానీ అలాంటివి కాకుండా ఈ గరీబోల దగ్గరకు వస్తారు కదా. పెద్ద పెద్ద టవర్లను కూల్చేస్తున్నారు అంటే గరీబోల దగ్గరకు వస్తారు. గరీబోళ్ళు రాజకీయం చేయలేరు. గరీబోల దగ్గర డబ్బు లేదు. గరీబోళ్ళు కూడా వాళ్ళు లీడర్లు కాదు కాబట్టి వాళ్ళు ఏ రకంగా చేసిన చెల్తాయని ఒక ఉద్దేశంతో ఆ రకంగా చేస్తున్నారు. ఇవాళ ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు ఉండరు. అంతెందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ల దగ్గర లేవా? FTL లేవా? బఫర్ జోన్ లేదా? ఎందుకు పోలేకపోతున్నారు? ఎంత మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు కూడబట్టిరో, పెద్ద పెద్ద వాళ్ళ స్థలాలు మీరు లాక్కున్నారో ఒక్కసారి మీరు ఓపెన్ చేయండి సార్. మీరు మీడియా ముఖంగా చెప్పండి. లైవ్ లో రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు చెప్పగలుగుతారా? ఏది నాగార్జున గారి ఒక్కరిని పెద్ద ఒకరు కూల్చేసి మిగతా ఎక్కడ చెర్ల కట్టే కూడా అట్టనే ఉన్నాయి. బఫర్ జోన్, FTL ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో. మరి ఎందుకు చేస్తలేరు? అంటే మనయేనా? ఇవాళ మనము గద్దెక్కి కూర్చున్నాక సరిపోదు సార్. శాస్త్రం కాదు ఈ ప్రభుత్వాలు, ఎప్పటికీ శాస్త్రం కాదు. తెలంగాణ తెచ్చిన మన ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు కూడా ఎక్కడ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. రేపు మీకు ఆ గతి పట్టుకోకుండా చూసుకోవాలంటే మీరు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల పాలన అని అనుకున్నప్పుడు మీరు ప్రజల కోసం తీర్మానం చేసుకొని ఫస్ట్ మీరు రండి, వాస్తవం ఏందో తెలుసుకోండి, పరిస్థితులు ఎలా ఉండదో తెలుసుకున్న తర్వాత క్షుణ్ణంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ తొందరపాటు నిర్ణయం వల్ల నష్టం మీకు మాకెంత జరుగుతుందో మీకు అంతే జరుగుతుంది. మీకు నిజంగా కూడా మీరు ముఖ్యమంత్రి వాళ్ళగా దమ్ముంటే ఇంతమంది వేల మంది ప్రజలు ఇక్కడ నివాసితులు ఉన్నారు కదా, ఇంతమంది సబ్ రిజిస్టర్లు ఎంతమంది అయితే ఉన్నారో, మీ ప్రభుత్వం రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, TDP ప్రభుత్వం ఉంది, మొన్న తెలంగాణ తెచ్చిన BRS ప్రభుత్వం కూడా చేసిపోయింది. మళ్ళీ మీరే వచ్చిరు. ఎంతమంది డిస్మిస్ చేస్తారో డిస్మిస్ చేయండి ఆఫీసర్లని. ఇప్పటి వరకు ఒక్కరినైనా మీరు డిస్మిస్ చేశారో చెప్పండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ నిర్ణయాన్ని మీరు వెనక తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. సో అన్న మీకు బఫర్ జోన్ కానీ FTL జోన్ కానీ గతంలో తెలిసిందంటే బఫర్ జోన్ FTL ఇక్కడ కొంటున్నాం అని చెప్పేసి మీకు అట్లా ఐడియా ఉంది? ఇప్పుడు బఫర్ జోన్ కానీ FTL అని చెప్పి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్నారు. మేము గవర్నమెంట్ ఏదైనా సరే గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు నివసిస్తున్నారు. గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఇల్లీగల్ గా నీకు మూసిలకు పోయి కట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. పక్కా రిజిస్ట్రేషన్ భూమి, పక్కా పట్టా భూమి, పక్కా ఏదో మున్సిపల్ నుంచి పర్మిషన్లు తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కరెంట్ బిల్ ఉంది, నల్లా బిల్ ఉంది, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంతా కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా ఇల్లు కట్టుకోవాలో ఆ రకంగానే ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ నువ్వు వచ్చి ముఖ్యమంత్రి బఫర్ జోన్ అంటున్నావు, FTL అంటున్నావు, రకరకాల ఆంక్షలు పెడుతున్నావు. కానీ ఎవరు చెప్పిండి ఇవి? ఎందుకు పెట్టిర్రు? గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఇప్పుడు పేదవాడిని ఇవాళ ముద్దాయం చేస్తున్నారు. మీరు ఏ రకంగా పేదవాడు ముద్దాయి అవుతారు? మీరు ఎవరైతే గవర్నమెంట్ గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వమైనా TDP ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వంలో అయినా సరే ఒక ఇల్లు కట్టాలంటే అట్లీస్ట్ ఒక 3 నెలలు నిలబడుతుంది. ఏదో రాత్రి అయితే ఇల్లు కట్టేది కాదు కదా. 3-4 నెలలు 6 నెలలు సంవత్సరం పడుతుంది. ఇన్ని రోజుల నుంచి ఇల్లు కట్టుకుంటే మీరు బఫర్ జోన్లు ఇవన్నీ అంటున్నారు కదా, గత ప్రభుత్వాలకు తెలియదా? నువ్వు వచ్చిన తర్వాత కొత్తగా పెట్టినావు. ఇది నువ్వు ఎవరిని కొత్తగా పెట్టేందుకు మొదలు మేము అడిగేది ఏంటంటే, మేము ప్రజలుగా పబ్లిక్ గా మేము అడుగుతున్నాము, ఈ బఫర్ జోన్ FTL అని నువ్వు పెట్టేదానికి నువ్వు ఓని నీకేం రైట్స్ ఉన్నాయి మొదలు? మేము పేదవాళ్ళము, అన్ని రైట్స్ గవర్నమెంట్ నామ్స్ లోబడి చట్టానికి లోబడి మాత్రమే కట్టుకున్నాం. ఈ రోజు వచ్చి నువ్వేదో
నీ పెత్తనం చూపించాలి అని చెప్పి గతంలో మీరు గవర్నమెంట్ లకు రాకముందు చెప్పినటువంటి మాటలు మనం మీడియా ద్వారా చూస్తున్నాం. పేదవాడు గవర్నమెంట్ భూమిలో కట్టుకున్నా సరే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి, రెగ్యులేషన్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. మేము ఇప్పుడు పబ్లిక్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడిన మాట ఏమైంది? నువ్వు ఏదైతే 6 గ్యారంటీలు చెప్పినవో అమలు చేయకుండా ఇవి పూర్తిగా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఒక హైడ్రా పెట్టి హైడ్రా మారేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. పేదవాళ్ళని ఇబ్బంది పెట్టి పేదవాళ్ళ బతుకుల మీద మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారు నేను ఈ సందర్భంగా మీ తరఫున మీడియా తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. పేదవాడు ఎవడైతే కన్నీళ్లు పెడతాడో ఆ గవర్నమెంట్ నిలబడదు. కానీ మీరు గవర్నమెంట్ మీ చేతులతో మీరే కూల్చుకుంటున్నారు, ఎవరు కూల్చుకోవట్లేదు. కూల్చుకోవడానికే గవర్నమెంట్ ఈ ప్రయత్నం ఒకటి చేస్తా ఉంది. కానీ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఎప్పుడు నిలవదు. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడది, పేదవాడు కన్నీళ్లు పెట్టిన రాజ్యం కూడా ఎప్పుడు బాగుపడ ఉండదు అని చెప్పి కూడా సామెతలు చెప్తా ఉంటారు. మనందరూ కూడా తెలిసి చూస్తా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు మేము పేదవాళ్ళ తరఫున నిలబడతాం, కొట్లాడతాం, బరాబర్ మేము లీగల్గా ఉన్నాము, చట్ట ప్రకారం ఇల్లు కట్టుకున్నాం. చట్టాన్ని మేము చేతిలోకి తీసుకొని కట్టుకోలేదు, చట్ట ప్రకారం అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. బిడ్డ మా దగ్గరికి వస్తే మీ పడతాం మిమ్మల్ని ఊకోము, మేమేదో ఊక్కుంటామని అనుకోకుర్రి. ఖచ్చితంగా జేసీబీలు వచ్చినా బుల్లోదర్లు వచ్చినా ఎవడు వచ్చినా సరే వచ్చిన పడతాం నీ సంగతి కూడా చూస్తాము. త్వరలోనే మేము ఒక కమిటీ చేసుకుంటున్నాము, పెద్ద ఎత్తున మాట్లాడి రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టడించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. 100% రంగనాథ్ ఎవరైతే హైడ్రా కమిషనర్ ఇప్పుడు రంగనాథ్ ఉన్నాడో రంగనాథ్ పని పడతాము, రంగనాథ్ తో పాటు రేవంత్ రెడ్డి పని పడతాం. 100% కొద్ది రోజుల్లో యాక్షన్ ఉంటది, ఇద్దరు పని బరాబర్ పడతాం. ఎందుకంటే వాళ్ళు మా పని పట్టు వాళ్ళ పనే మేము పడతాం, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. ఇంకా ఈ ఆలోచన హైడ్రా అనే ఆలోచన కనుక మీరు కనుక విరమించుకోకపోతే యుద్ధమే, మీతోటి ఎక్కడి వరకైనా సిద్ధమే. ప్రజల తరపున ప్రజా ఉద్యమాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇది మీరు కూల్చుకుంటున్న ప్రభుత్వం ప్రజలు కూల్చిపడేస్తారని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. మేమే సార్లము, మేమే పెద్ద మనుషులం అనుకుంటారు కానీ పెద్ద మనుషులు వాళ్ళు కాదు, పేదలు పెద్ద మనుషులు. వాళ్ళు ఏదో మేము గెలిపిస్తే వచ్చినాడు, వాడిని మేము గెలిపిస్తే వచ్చినాడు, మమ్మల్ని గెలిపిస్తే మేము రాలే. వచ్చినోడు ఇంత అన్యాయం చేసాడు. అన్యాయం ఇది. ఎందుకు ఇట్లా సతాస్తుండు? ఏం పుట్టింది వానికి? అక్కడ రోడ్ల మీద బస్సులు దిక్కులో పిల్లలు స్కూల్ కోనికి ఒక ఆటో రాదిడికి కుంటాడో గుడ్డోడో పట్టుకొని పోతున్నాడు. వానికి సిగ్గుచరం ఉంది. రోడ్డు పెద్ద గజ్జేస్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడేగా పడ్డాడు. వానికి ఏం దొరుకుతలేదా? వానికి ఏం దొరుకుతలే, నాశనం అయిపోతాడా? మా ముసురు తగ్గుతుంది. ఇప్పటికి కూడా వానికి ఏం తెలివి ఉన్నా గానీ మంచి మర్యాద చేస్తాం, సన్మానం చేస్తాం మంచిగా. గానీ మాకు హైడ్రా వద్దు, మాకు మూసి సుందరకరణ అవసరం లేదు. మీకోసమే చేస్తారంట. మాకెందుకు? మా బొందల మీద చేసేది, మమ్మల్ని బొంద పెట్టేందుకు వాడు చేసేది. మాకొద్దు, మాకు మూసి సుందరకరణ వద్దు. సాలు ఇట్లనే బతుకుతాం మేము. లక్పట్లము వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి పెద్ద పెద్ద హై లెవెల్ ఉండని, వాళ్ళు మంచిగా ఉండని, దోమది కాదు ఈగ దూరం ప్లేస్లు ఉండని. మాకు అనవసరం, మాకొద్దు. మేము ఈ దోమలనే వస్తాం, మీ మురికిల్లే వస్తాం, మూసి నీళ్ళే తాగి వస్తాం. మాకు నల్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, డ్రైనేజ్ ఇచ్చిండు. ఇన్ని రోజులు నిద్రపోయిండా? మరి వాళ్ళది ఇప్పుడు ఎవరు పరిపాలించిండ్రో వాళ్ళ దగ్గరనే ఈయన కొట్లాడనుంటే ఈయన వెట్లిస్తున్నాం అనేసి వాళ్ళేమన్నది. ఈయన వచ్చి ఇప్పుడు వచ్చి ఈయన చేసుడు ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? మమ్మల్ని బాధిస్తే ఏం లాభము? ఇప్పుడు వచ్చినాడు మళ్ళా రావాలని కోరుకోవాలి గానీ 2-3 నెలలు కూడా ఉంటుందని కోరుకోవద్దు. ఇప్పుడు మా పిల్లలు మేము వీడికి ఒక ఆటో బుక్ చేసుకుంటే ఒక ఆటో దిక్కు రాదు. అక్కడ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ మీద బస్సులు ఏమని చెప్పండి. ఒక బస్సు దిక్కు లేదు, ఒక ఆటో రాదు, ఒక బైక్ బుక్ కాదు. గవర్నమెంట్స్ పెట్టి మూసిలా సంకనాపుతారా? మూసిలా మరి ఒకసారి వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ మూసిలు ఉండమని చెప్పండి. ఆయన వచ్చి మాకొద్దు, మాకు వద్దే వద్దు. ఇదంతా డెవలప్ చేస్తే మీరే బాగుపడతారు. ఏడ బాగుపడతాం చెప్పు? ఏడ పెడతాం? సరే మమ్మల్ని డెవలప్ చేస్తా అంటుండు కదా. చుట్టుపక్కల గవర్నమెంట్ జాగాలు మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు మా 100 గజాలు తీసేసి, నాది 100 గజాలు ఉంది, 100 గజాలు తీసేసి 50 గజాలు అని అట్లా అని ఇప్పుడు చుట్టే ఉంది కదా. మాకు వేరే వేరే దగ్గర పోతే మాకు బతుకుదెరువు లేదు. ఇప్పుడు నా 2 కొడుకులు 100 గజాలలో 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకు వాడు 100 గజాలలో ఒకటే నీకు బెడ్రూమ్ ఇస్తా అంటే ఎందుకు? మేమేం చేసుకుంటాం? మాకు ఆ బెడ్రూమ్ అవసరం లేదు, మాకు అసలు ఆ ఇల్లే వద్దు. మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాగాలు ఇక్కడికన్నా చుట్టుపక్కల మస్తుగా ఉన్నాయి. 100 గజాలలో 50 గజాలు ఇచ్చినా సరే, లేనోళ్ళకు ఉన్నోళ్ళకు మనిషికి 50 గజాలు ఇచ్చినా సరే ఇక్కడ దగ్గర ఏరియాలలో మాకు లేబర్ బస్తీల్లో బతుకుదెరువు ఉంది. మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లలో బతుకుదెరువు లేదు. మేము లేబర్ బస్తీలలో ఒక్కరికి ఏమన్నా ఆపత అయితే 10 మంది పోతాం. వాడు ఎన్నో ఉంటే 10 మంది మీదకి 100 మంది పంపిస్తున్నాడు. మాకు వద్దు, అది మాకు అవసరం లేదు. ఆయన అనుకుంటుండు మేము దొంగతనంగా తీసుకొచ్చి మేము తెల్లందాకా ఆమె వచ్చింది, ఇప్పటిదాకా ఒక ఆమె వచ్చింది, ఆమె ఏదో దొంగ తీసుకుంటుంది 5 నిమిషాలు ఆగురు, ఇప్పటిదాకా మాట్లాడినామని పోయింది పక్కకు. ఆమె అంటది
ఒకవేళ వచ్చి గులగొడితే ఏం చేస్తారంటే ఎంతమంది చంపుతాడు వాడు? కన్నడ మమ్మల్ని కన్నడా? మా అయ్యమ్మ మూట కుట్టిండా లేకపోతే మేము వాడి మూట కుట్టినామా? ఆడెవడు చంపేతందుకు? వాడు కాదు మమ్మల్ని చంపనీకి. ఆమె అంటది ఆమె ఎవరు అన్నమికే? వచ్చి ఒకవేళ గులగొడితే ఏం చేస్తారంటే ఆడ అన్నం తింటే పీ తింటున్నాడా? వద్దు, వాడు రావద్దు, గులగొట్టదు మమ్మల్ని. వాడు అసలు ఇప్పుడు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయి అవసరం లేదు. అసలు ఈ రాజాన్ని పరిపాలించడానికి ఎవ్వడు అవసరం లేదు, ఎవ్వడు అవసరం లేదు. మాకు అవసరమే లేదు. మాకు గోడ పెట్టుకోమను, వాని ప్లేస్ ఎంత ఉందో అంత గోడ పెట్టుకోమను, అంతేగాని ఈ పేదల్ని పైకి తేవాలి కానీ ఇట్లా తొక్కొద్దు, అనగదొక్కొద్దు. అనగదొక్కితే లాభం లేదు. మా బాధలు మా కష్టాలు మాకు తెలుసు. రాత్రి 3 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వస్తారు. ఇళ్లకు మొగోళ్ళు పని చేసుకొని మేము ఇళ్లలో పని పోతాం. మా బతుకులేంది? మేమేమైనా పెద్ద గొప్పల ఇళ్లలో పోయిన వాడు? నీ లెక్క లక్షల కోట్లు ఉన్నాళ్ళు మేము వాడు. నువ్వు అని శంక నాకు. ఇప్పుడు లేబర్ అట్లా కాదు, లేబర్ వేసి నీ కోట్లు ఉన్నోడు ఎవడేయడు. ఆ తెలివి లేదా? ఉన్నోడేలే, పేదోళ్ళు వేసి ఓట్లు నీకు పేదోళ్ళు వేసి గెలిపించిరు. ఉన్నాడు లోపల ఎవరి మూట ఈకినా మనకు తెలియదు. లేనోడు అరే వస్తే మాకు ఇది చేస్తాడేమో, అరే కేసీఆర్ వచ్చి మంచిగా చేసిండు, ఈయన ఇంకా కొంచెం మంచిగా చేస్తాడేమో మేము దల్లాడితే వాడు మమ్మల్ని అంగదొక్కుతాడు. ప్రజలకు మంచిగా చేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం. సరే మీటింగ్ లో చెప్తుంది కదా, ఇప్పుడు ఇది లేబర్ బస్తే కదా, ఒక్క నిమిషం వచ్చి 5 నిమిషాలు వచ్చి ఏం లాభం చేస్తుండో చెప్పు. ఒక్క 5 నిమిషాలు మాకు ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? 6 హామీలు ఇస్తే 6 హామీలలో ఏం చేసిండు అదొక్కటి చెప్పమను, ఆ ప్రూఫ్ ఇమ్మను. ఇప్పుడు వాడు 10 ఫ్లోర్ల మీద ఇల్లు ఇస్తే మేము ఎట్లా ఎక్కుతాం అనుకుంటుండు? సరే అదే డబుల్ బెడ్రూమ్ కింద ఒక్కొక్క ఫ్లోర్ వేసిమను, 50 గజాలలా నీకు అంతా మా ప్రజల మీద అంతా భక్తి బాధ ఉంటే ఒక్కొక్క ఫ్లోర్ వేసిమను. మాకొద్దు ఒక్కొక్క ఫ్లోర్ ఎవ్వరు దాళ్ళకు. ఇప్పుడు ఇంత జనాలు ఉన్నారు కదా, 24,000 ఇండ్లు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క ఫ్లోర్ వేసిమను. నీకు చుట్టుపక్కల ఫుల్ ఉంది గవర్నమెంట్ జాగా ఇంత ఆక్రమించుకున్నావు కదా, ఆక్రమించుకున్న జాగాలలో వేసి నువ్వు అదే జాగాలలో వేసి మమ్మల్ని ఎందుకు సావ తెంగుతున్నావు అబ్బాయి నువ్వు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే బస్సులు వేసి పేదల్ని డెవలప్ చేసి మళ్ళా వచ్చేటట్టు ఏమన్నా, అది గొప్పతనం. వస్తాడా రాని, ఏ బులోజర్లు వస్తాయంట, అవి వస్తాయంట, ఇవి వస్తాయంట రాని, ఏం చేస్తాడు? మమ్మల్ని కాదని వస్తాడు వాడు. మా అంటే చంపుతాడు కావచ్చు, మేము సావని కూడా సిద్ధం ఉన్నాం. మా పిల్లల కంటే ఎక్కువ కాదు, మా ఇంట్లో ముసలోళ్ళ అత్తమామని సాదేదానికంటే ఎక్కువ కాదు ఈ బులోజర్లు. పోతే మా పానాలు పోతే అంతే. రాని ఎంత మంది ఉసురు పోసుకుంటాడో పోసుకొని. छोटे छोटे बच्चे वाले हैं, 9 साल से है, जमीन देता खुद नहीं बोले हमको कुछ भी। अबे कैसे निकल के जाना अब हम लोग? अर्जेंट आके निकाल दिए तो कैसे निकलते? कुछ नोटिस नहीं दे रहे, कुछ भी नहीं। गोलनाका पे कर रहे बोले तो इधर हम हाईवे खा लिए। पूरा गवर्नमेंट बोल रही है आपके लिए कर रहे बोल के, गरीबों के लिए। वो लोग आके नहीं बोले, जब से सर्वे वाले आए हम जब से टेंशन से है 3 महीने से। अभी कब तक रहेंगे हम टेंशन से? सामने तक आ जा रहे आप लोग, ऐसा करे तो कैसा? तो मतलब क्या बोले आप ऑफिस वाले आके सर्वे करके? नहीं कुछ भी नहीं, आप लोगों से आया पहली बार। तो आए मतलब इधर ऑफिसर्स कोई तो आए क्या सर्वे के लिए? अभी तक कोई भी नहीं है। बस आपको डर लग रहा है कि हाँ कोई भी आके बोल के डर लग रहा है। गोलनाका का सुन के, चादरघाट का सुन के हम डर रहे, फोन में देख के, न्यूज में देख के। कितने साल से रह रहे हैं हम आप? अब हम आके अब हम 9 साल से है इधर। 9 साल दिए हमको ये जमीन लेके हम। मतलब खरीदे से टाइम पे मालूम है क्या? पैसा डाल के हम खरीदे, दूसरा घर बेच के इधर नजदीक बच्चों का स्कूल है देख के हमारे प्रॉब्लम से हम रह रहे इधर। गए तो काम को जाते, नहीं तो नहीं जाते हम పనికి. పోతే లేక ఉంటే ఇక్కడనే ఉంటాం. సో మీకు అప్పుడు తెలుసా అమ్మ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అప్పుడు కొనేటప్పుడు ఇవన్నీ చెప్పారు? नहीं बोले, जब कुछ भी नहीं बोले। పోవని చెప్పి అమ్మారు, పోవు ఇవి అని చెప్పి అమ్మారు. నాకైతే అమ్మ మాట్లాడారు. సరే గవర్నమెంట్ ఆస్తి అండి, గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రతి చోట ఒక్కొక్క చోట బోర్డులు పెడుతున్నారు. దేనికి? ఈ గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని అతిక్రమించిన వాళ్ళు శిక్షార్హులు అని. మరి అది అప్పుడు ఎందుకు పెట్టలేదు? మరి ఆ కబ్జాదారులకి ఎందుకు అవకాశం ఇచ్చారు మరి అప్పుడు ఆ ప్రభుత్వం? पैसा डाल के खरीदे सो जमीन है हमारी ये। ఇంతమంది పబ్లిక్ డబ్బులు తీసుకొని ఏం తీసుకుంటావురా నువ్వు? మా పొట్టలు కొట్టి నువ్వు ఏ పాటు బతుకుతావురా? ఎంత పెద్దగా అవుతావురా? కాకపోతే ఈ దేశం మొత్తం ప్రజలందరూ చంపి వేరే దేశం వెళ్ళిపోతావు. మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. నువ్వు ఎక్కడెక్కడ విదేశాలకు అమ్ముకుంటావు, అది కడతావు ఫ్లైఓవర్, అది అన్ని తెలిసిపోయింది. कार्ड भी नहीं है, राशन कार्ड नहीं है, सिर्फ आधार कार्ड को फिरा रहे हैं हमको। आधार कार्ड भी बराबर सही नहीं बना है हमारा। घर का नंबर दिए, खाली नल दिए, वोट डाला लिए हम। అడ్రస్లకి కొంతమందికి రేషన్ కార్డులు ఉంటాయి, కొంతమందికి అన్ని ఉన్నాయి.
మరి ఇక్కడ ఊసి పక్కన ఉన్నారు, మేము ఇవ్వమని గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలండి? कैसा बोल के तोड़ते हैं हमको, कैसा देते चांस? हम ऐसा नाले पे भी नहीं है, सामने नाले के दूर भी है। दूर है हम लोग, नाले के दूर। आके देखो आप लोग, हमारा घर का इधर है, क्या है, चेक करो, चेक करके दीवार గోడ కట్టుకోండి మీరు। తీసుకున్నాం సార్, విన్నావా? మాకు బువ్వకు లేవు, ఏం లేవు, మేము పేదోళ్ళం, మా ఇల్లు కూలగొడతారు, కూలగొడితే మరి ఎంత మంచిది చెప్పు? ఎక్కడ పోవాలి మేము? రోడ్డు మీద పోవాలా? ఏడ ఉండాలి చూపించరు మీరు. మాకు బెంట్లు చాలై అంతా, మాకు వద్దు. మా ఇల్లు మాకే కావాలి, మాకెందుకు అయ్యా మీ ఇల్లు? మాకు వద్దు. ఏం పైసలు ఇక్కడ ఎట్లుండ్రు, భూములు ఎట్ట ధర ఉంది మీకు తెలుసు కదా. 40 లక్షలకు ఒక 100 గదులు ఇస్తున్నారు. ఆ లెక్క ఇస్తున్నావు వాను? ఇస్తలేవు, ఏం లేవు, ఒటిగిన బాధ పెడుతున్నావు. అక్కడ ఊరుకురు, ఇక్కడ ఊరుకురు, ఏంది ఇది సార్? కాంగ్రెస్ రావాలంటే ఓటీలు వేస్తవి, అన్ని వేస్తవి, గెలిచివి, గెలిచినాక ఇట బాధ పెడతావు నువ్వు. అట్లా చేయొద్దు, తప్పు కదా. ఇదే మంచిది ఇది. మీ గురించే చెప్తున్నట్టుగా మీ అందరూ మీరు డెవలప్ అవుతారు, ఇవన్నీ మూసినది అంతా డెవలప్ చేస్తే గరీబోళ్ళు మంచిగా అవుతారు అని చెప్పి చేస్తున్నారు. ఆడ చేస్తారు, ఏం చేస్తలేరు. ఏం ఇస్తారు అన్న? ఏం లేదు, కోపిన్ కూడా లేదు మాకు, బియ్యం లేవు, 1 రూపాయి కూడా ఇయ్యరు. మరి ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ దవాఖానకు పోతే ఏం గోళీ ఇస్తారు? 2 గోళీ ఇచ్చి ఎలగొడతారు, ఖజరిచ్చి. ఏమి ఇస్తారు మాకు చెప్పుర్రి, మీరు చెప్పుర్రి. ఒట్టిగా 4 లక్షల ఒట్టిగా బీమార్కి ఇస్తాం, అవి ఇస్తాం, ఏం లేదు, 1 రూపాయి అనేది. వజీఫా ఇస్తారు. ఎక్కడ? మా ఇంటి ఆయనకు చూడు, కన్ను లేదు, చెయ్యి లేదు, ఎట్ట బతకాలే మేము? ఇల్లు కూల కొడితే ఎక్కడ పోను మరి? మేము 3 పిల్లలు, మేము ఎట్ట బతకాలి చెప్పు? జీతాలు ఇస్తుర్రా మీరు? గవర్నమెంట్ నౌకరీ ఇస్తుర్రా? నౌకరీ కూడా లేదా, జీతం లేదు, ఏం లేదు. ముసలిలో ఏం పని చేయాలి చెప్పు? నువ్వు చెప్పు. ఇక మళ్ళీ మా కార్డు కూడా ఇస్తలేరు. మరి ఏం తినాలి? దొడ్డు బియ్యం లేవు, సన్న బియ్యం లేవు, మరి ఎక్కడ పోవాలి చెప్పు? ఇక మీరే చూపించాలి. అది మేమేం చూపించాం? మీ దయ చూపిస్తే కాంగ్రెస్ రావాలంటే తెచ్చినాక నువ్వు ఎట్ట చేస్తావు చెయ్యి, మరి ఇక నీ ఇష్టం అది. మేము అనొద్దు, మా ఇల్లు మాకే కావాలి, మాకేం వద్దు, మీది కావాలని మేము అడుగుతలేము కదా. ఇంకా హెల్ప్ చేయాలి కానీ ఉండదులేండి, గులగొచ్చిపోతారు. పోవద్దు, అట్లా తప్పు కదా. విన్నావా? దీనికి సంబంధించి సో ఇక్కడ చెరువు మూసి సుందరీకరణ, మూసి పక్కన మీరు ఉంటున్నారు. సో మూసి సుందరీకరణ కోసం ఇవన్నీ ఇంట్లో కూడా సర్వే చేసుకొని పోయారంట. సో భయపడుతున్నారు ఇక్కడ ప్రజలు అని చెప్పి ప్రధానంగా చాలా వరకు భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో అంటే నేను పార్టీ పరంగా మాట్లాడతలే, ఇప్పుడు ఈ మూసి పక్కన ఉన్నోళ్ళు ఉన్నారా లేకపోతే పేద ప్రజలు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ రోజు ఉన్నోళ్ళు, ఈ రోజు అక్కడ ఓల్డ్ సిటీ సైడ్ ఫాతిమా కాలేజ్ ఉంది, అది చెరువులనే ఉంది, అది ఊలగొట్టిండ రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఏది మన ట్యాంక్ బండ్ దగ్గర జలవిహార్ ఉంది, ఈరోజు ఐమాక్స్ థియేటర్ కూడా చెరువే. ఫస్ట్ అలాంటి బడా బావులను ఊలగొట్టిన తర్వాత ఇలాంటి పేద ప్రజల దగ్గర రావాలి. మల్లారెడ్డి కాలేజ్ కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ కాలేజ్ కానీ ఎక్కడున్నాయి? ఇవన్నీ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇట్లాంటి పేద ప్రజల మీద పడితే ఈరోజు ఇక్కడ ఏదో 4 రూపాయలు జమ వేసుకొని, కష్టం కాయ వేసుకొని, రోజుకు 1000 రూపాయలు కూలీ వేసుకొని సంపాదించుకొని ఇక్కడ కట్టుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇదేనా కేవలం కనిపిస్తుంది? ఇప్పుడు హైడ్రా ఎవరికి ఉపయోగం ఇది? ఉన్నోళ్ళకా లేనోళ్ళకా? రేవంత్ రెడ్డికా? సార్ మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ చాలా చిన్న ఇల్లు, ఒకరు అయితే నువ్వు నమ్ముతారో నమ్మరో అప్పు తీసుకొచ్చి మరీ కట్టుకున్నారు 3 లక్షల రూపాయలు పెట్టి. మొన్న రీసెంట్గా కాలాలు లేపుకుంటు అలా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక ఆమె డెలివరీకి ఉందంట, అలా ఆయన ఊరికి వెళ్ళిండు, అలా ఇల్లు ఊలగొట్టిరంట. ఆ మీడియాలలో చిన్న పిల్లలు ఏడుస్తుంటే కూడా ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తలేదా? మెయిన్ ఇంపార్టెంట్ మూసీ సుందరకాండ అంటే ఇక్కడ ఎంత దూరం ఉంది? ఇక్కడికి ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి నిజంగా సీఎం అయింది కదా, ఆయనకి మీడియా ప్రకారంగా తెలియస్తుందంటే ఫస్ట్ మన హుస్సేన్ సాగర్ క్లీన్ చేపియమని. అది చేపించిన తర్వాత ఈ సుందర మన ఈ వర్షన్ గ్రామం అని చెప్పు, ఎక్కడ నీళ్ళు అక్కడనే పెట్టి ఇప్పుడు ఆ ట్యాంక్ బోర్డ్ నుంచి పోతుంటే ఆ మురికి వాసన వస్తుంది. మీరు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సచివాలయం పోయేది, ఫస్ట్ ఆడ నిల్చొని ఒక్కసారి ఆ ట్యాంక్ బోర్డ్ నీళ్ళు చూడమను. ఫస్ట్ అవి క్లీన్ చేసిన తర్వాత ఈ హైడ్రా అనేది స్టార్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు ఉన్న మన ఎన్కన్వెన్షన్ హాల్ ఊలగొట్టాం, బాగానే ఉంది. ఇంకా పెద్దోళ్ళు ఎందుకు ఊలగొట్టలే? ఈ హైడ్రా అనేది పేద ప్రజలకి మీదనే ఉన్నా. అదే ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. చాలా బాధపడుతుంది ఇక్కడ ప్రజలంతా. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ కి దిక్కు దివానా ఏది ఉండదు, చెప్తున్నా కదా. ఇదే లాస్ట్ ఎలక్షన్, తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ కి అయితే నాకు తెలిసి అయితే. 30-40 साल से हैदराबाद में है, गली गली फिर के प्याज बेचने वाले, दुनिया का मुसीबत पड़ गई, किराए के घर में रखो, 1-1 रुपया जोड़ के हम घर खरीदे। हमारे घर के पैसे तुम देते क्या? 30-40 लाख में मैं घर खरीदा, घर के पैसे तुम क्या देते? जमीन के पैसे नहीं देते तो तुम घर के पैसे क्या देते? हाँ, वोट मांगने को घर को आते हैं यहाँ को,
इस टाइम पे और हमारा वोट तोड़ने को आते। ये पार्टी अच्छी है बोल के, कांग्रेस पार्टी अच्छी है, गरीब आदमी को साथ देती बोल के हम यहाँ को आए, यहाँ को हम वोट डाल के तुम्हारे को जीता है। तुम आगे 3 महीने ने हुआ, 3 महीने में तुम्हें मूसा नदी साफ करनी है, गरीब आदमी को तुम साथ देने को है तुम। हाँ, मूसा नदी साफ कर रहे, मूसा नदी क्या वजह साफ कर रहे? यहाँ को अब हम है कि 10 साल हुआ देख रहे, एक दिन भी नदी का पानी बाहर को नहीं आया। उतनी चौड़ी 3 एकड़ नदी चौड़ी है यहाँ पे, तुम नदी के घरा तोड़ने आ रहे, तुम घरा तोड़ने नहीं आ रहे, तुम्हारा फायदा देख ले रहे, आज तुम्हारा फायदा देख रहे। ये हटा के कल के दिन तुम यहाँ और ये जमीन बिल्डर को बेच के इसमें अपार्टमेंट बना के माला डालने वाले हैं। सबको मालूम हो रहा, पब्लिक को। कई के वास्ते भाई, क्या गरीब आदमी जीना नहीं जीना? हाँ, तुम कई के वास्ते ये काम कर रहे? क्या इंदिरा गांधी का नाम खराब करने को है क्या? तुम बोले क्या तुम्हारे ऊपर से खाली करो बोल के? वही बात के हमारे गरीब आदमी के पास नको, हमारे को जीने दो। तुम्हारा डबल बेडरूम हमारा नको। मेरे का 2 बेटे है, एक पोषण है 50 गज पे है और एक पोषण डाला, मैं मेरे बच्चे यहाँ खुश रहते। तुम्हारा डबल बेडरूम में देखे मैं 50 लाख का घर देखो, तुम्हारा डबल बेड 3 लाख के घर बेडरूम में जाऊँ मैं? मेरे नको, तुम वो घर में आ जाओ, तुम जाके केसीआर के बना कर रखे ऐसे डबल बेडरूम अपार्टमेंट बना, जाके 4 दिन रह के देखो वहाँ किस हालत से रहते तुम। अब लग जाके हमारा डबल बेडरूम भी दिए, तुम डबल बेडरूम दिए तो हमारे बच्चे पढ़ना कहाँ, हमारे बच्चा कहाँ लगना? 20 किलोमीटर हमें क्या करके खाना? 20 किलोमीटर मेरा कारोबार चलता, फूल ला के देते और कैसा रहना हमें? जब मूसी डेवलप हुए तो गरीब वाले भी डेवलप होते, इसलिए ये पूरे कर रहे बोल के बोल रहे ना। वो मुंह से ये कुछ भी डेवलप नहीं होता, कहाँ हो रहता करने वाला हमारा। लेकिन क्या है, यहाँ से निकले तो हमारा कारोबार चालू होता। अब तुम 20 किलोमीटर दूर जाकर अपार्टमेंट में तुम डबल बेडरूम देते, हम क्या करके खाना? हमारे बच्चे स्कूलों को कैसा जाना? आप बोलो, हम मानते हैं उसको। डबल बेडरूम में वहाँ कुछ भी नहीं है, खाली अपार्टमेंट बनाए, उसको छत डाल के दीवार खींच के लगाए, नीचे नहीं है, ऊपर नहीं है, कुछ भी नहीं है वहाँ पानी की उगत नहीं है। अब हमारे लोग खुद के शरण दिए गए और वापिस आ रहे, वहाँ कामा नहीं लग के सिटी में और भाग के आ रहे। उसके से बोल रहे हमारा घर हमारे को रहने दो, तुम्हारी जगह तुम्हें अच्छे रहो। गए ऐसे लीडर आए भी, बहुत गए भी, तुम इंदिरा गांधी का, राजीव गांधी का नाम खराब करने को तुम आए। तुम्हारा क्या अच्छा दिख रहा है, देखो सोच के काम करो, नहीं तो कोई तो भी टारगेट करता तुम्हारे को। थैंक यू। చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇక్కడ? హైడ్రా అంటే ఇదంతా కామైందా? మేము 2015 నుంచి ఇక్కడ తీసుకున్నామండి, ఉంటున్నాము. ఇదంతా కొత్తగా హైడ్రా తెచ్చి ఇప్పుడు FTL బఫర్ అంటారు, నీకు ఇక్కడ మునిగిపోతే ఇల్లు అంటారు. నువ్వు చూసినావా? ఏ ఆఫీసర్ అని వచ్చిండా? వరదలు వచ్చినప్పుడు 2020లో 21లోనే పెద్ద వరదలు వచ్చినాయి. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు వీడికి. ఇప్పుడు నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము కష్టం చేసుకొని కట్టుకున్నాము, 70-80 లక్షలు పెట్టి కట్టుకున్న వాళ్ళు ఉన్నాము. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎందుకు గులగొట్టాలి? ఎందుకు ఇవ్వాలి? మాకు రానోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చుకోండి ఆ డబుల్ బెడ్రూమ్లు. ఎందుకు ఈ నష్టం పోయే పనులు ఎందుకు? నీకు మస్తు జాగా ఉందాడా? వీడు చూడు, నీకు నెక్స్ట్ ఈ వర్షాలు వచ్చినాయి, చూసిన వర్షాలు పడ్డాయిగా, బాగానే ఏమైనా వచ్చినాయా? ఇక్కడ పబ్లిక్ నువ్వు సర్వే చేయి, వర్షం వస్తే నీళ్ళు ఏడాకొస్తాయని. ఒక చుక్క నీళ్ళు రా వీడికి. ఉన్న భూమిని యూజ్ చేయండి సార్, దయచేసి చెప్తున్నా మీకు. రేవంత్ రెడ్డి సార్, సీఎం గారు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకండి మీరు. ఇట్లా చేస్తే వ్యతిరేకత పెరుగుతుంది, పబ్లిక్ సపోర్ట్ ఉండదు, పబ్లిక్ చాలా ఆవేశంలో పోతున్నారు. మూసీ డెవలప్మెంట్ మీకోసమే, మూసీ పరివారక ప్రాంతాలలో ఉన్న ప్రజలకు డెవలప్మెంట్ ఎట్లా చేయాలి సార్? నష్టం చేసి డెవలప్ చేస్తావా నువ్వు? నష్టం, ప్రజలకు నష్టం చేసి డెవలప్ చేస్తావు, అదేం డెవలప్మెంట్? ఇప్పుడు ఉన్నదైనా కాపాడు. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కాపాడలేదేమో, ఇప్పుడు ఉన్న భూమిని కాపాడుకోను. ఉన్నది కదా అంత భూమి, ఇంకా కావాలా? ఆశకు అంతు లేదా? వీళ్ళు కూల కొడితేనే నీకు ప్రాజెక్ట్ అవుతుందా? ఉన్న దాంట్లో ప్రాజెక్ట్ డిజైన్ చేయమని లేరా ఇంజనీర్లు? ఇప్పుడు ఎంత జాగా మిగిలింది, దానికి రిటైనింగ్ వాల్ కట్టు. ఉన్న జాగాలో నువ్వు చేయి, ప్లానింగ్ చేయి. దాంట్లో నీకు ఇప్పుడు 55 కిలోమీటర్లు చేస్తా అంటున్నావు, నీకు 1000 ఎకరాలు కావాలంటున్నావు. 800 వచ్చింది, 700 వచ్చింది అనుకో జాగా, అందులోనే డిజైన్ చేయరు. ఇవి గులగొట్టే చేయాలనే ఏముంది? 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఈ పొమ్మంటే ఎట్లా పోతారు చెప్పురి? నిద్ర లేదు సార్, అసలు చెప్తున్నా కదా, తిని పైకి పడతలేదు. కష్టం చేసుకొని కట్టుకున్నాం, ఎట్లా ఉంటది చెప్పురి బాధ? మరి అరే ఉన్న జాగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంత జాగా పెట్టుకొని ఇన్ని ఇల్లులు పోతాయంటే ఏం సార్ ఇది? ఉన్న జాగాలో డిజైన్ చేసుకోరి మీరు. మూసీ రివర్ ఫ్రంట్ ఏం చేస్తారో చేసుకోండి. దాంట్లో ఎవరికో కాంట్రాక్టర్లకు ఇన్ని ఎకరాలు కావాలంటే పబ్లిక్ ఎటలో పోనాయిగా. మరి అప్పుడు ఆడనే బ్రేక్ పాయింట్ ఇవ్వచ్చు.
కరెంట్ డిపార్ట్మెంట్ నీ డిపార్ట్మెంట్ కాదా, గవర్నమెంట్ కాదా? మరి ఇల్లు కట్టేటోడికి కరెంట్ నువ్వు ఆన్నే మీటర్ కట్ ఆఫ్ చేస్తే ఎవరు ఎందుకు కట్టుకుంటారు ఇక్కడ చెప్పురు నాకు? ఎవరు భూములు కూడా కొనరు కదా, ఇక్కడ తీసుకోరు కదా. మరి అవన్నీ చేసేది మీ గవర్నమెంటే. నువ్వు 10 సార్లు స్టాంప్ డ్యూటీలు తప్పుతావు, ఒక దాని మీద ఒక 100 గదాల మీద 10 సార్లు నీకు 10 సార్లు రిజిస్ట్రేషన్ 10 సార్లు గవర్నమెంట్ కట్టించుకుంటది. కరెంట్ మీటర్ల పెనాల్టీ లేట్ అయితే నెల వస్తాడు. మరి అప్పుడు తెలియదా ఆ డిపార్ట్మెంట్ అప్పచెప్పని ఉంటాయి. అప్పుడు అరే గీడి దాకా బఫర్ జోన్ ఉంది, వీళ్ళు ఎవరు కట్టినా నువ్వు మీటర్ చేస్తా అని చెప్పని ఉంటుంది. ఆ పని చేయని కాదా? ఇప్పుడు అందరు కట్టుకున్నాక 40 ఏళ్ల తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి ఇది బఫర్ జోన్ తీసి పడేస్తామంటే దాని సంగతి మాకు తెలియదు సార్. అది ఏందో దాని ఇక్కడ మేము 40 ఏళ్ల నుంచి ఉన్న పబ్లిక్ ఉన్నారు ఇక్కడ పబ్లిక్ ఇంతమంది పబ్లిక్ ని నష్టం చేసి నువ్వు 2 బెడ్రూమ్ ఇస్తా అంటే ఎందుకు? కట్టుకున్న వాళ్ళు కష్టం చేసుకొని చెమటోర్సి కట్టుకున్నారు, వాళ్ళకి గులగొట్టి 2 బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రానోళ్ళకి సార్, వీళ్ళకి ఉంటది, రానోళ్ళకి నువ్వు ఉన్న భూమిని యూటిలైజ్ చేసుకోండి దయచేసి చెప్తున్నా. దీన్ని ఉన్న భూమి మస్తున్నది, మీకు ఇంకా ఎన్ని ఎకరాలు వెళ్తుంది? ఇవన్నీ గులగొడితే ఏం వెళ్తుంది చెప్పురు నాకు? ఇంత మందిని ఏడిపించి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఉన్న భూమిని యూజ్ చేసుకోండి సార్, దానికి డిజైన్ చేసుకోండి, సర్వే చేయండి, ఎంత భూమి మిగిలిందో దాన్ని సర్వే చేసుకొని ఎట్లా తిరుగుతుందో అట్లా మ్యాప్ చేసుకోండి. దానికి ఇంజనీర్లు అడ్వైజ్ చేస్తారు కదా. 40 గదాలు కొన్నా 40 గదాల ఇల్లు డిజైన్ చేసుకోడా? 200 గదాలు కొన్నాడు 200 ఇల్లు డిజైన్ చేసుకుంటాడు, కట్టుకుంటాడు. నువ్వు మిగిలిన జాగాలో చేసుకో డిజైన్. సార్ ఒక్కసారి ఈ వీడియో వినండి. ఈయన ఫామ్ లోకి రాకముందు, సీఎం కాకముందు చూడండి, ఒక్కసారి మీరు వినండి. రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసేది క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి ఇలాగే సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టుకు ఫార్ములా ఇచ్చేది ఉంటే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేట్టు పోయి అయ్యప్ప. ఇది చూసారండి, ఎవరు మాట్లాడారు ఇది? మీరు చూడండి ఈ వీడియో, ఆయన మాట్లాడిందేనా? ఈయన అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారు ఫామ్ లో ఉన్నప్పుడు ఈయన మాట్లాడండి, ఏమన్నాడు? మీరు జైసీపీ తీసుకొని బుల్డోజర్లు తీసుకొని పోయి అయ్యప్ప సొసైటీలో పగలగొడితే ఎట్లయితుంది? గవర్నమెంట్ లో చట్టాలు ఉన్నాయి కదా, రూల్స్ ఉన్నాయి కదా, రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, మీరు అవన్నీ ఓపెన్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి ఈయన మోతబారి మాటలు చెప్పిండు అప్పుడు. ఇప్పుడు ఏమైంది మరి? ఎందుకు మాట్లాడతలేడు ఇప్పుడు? అంటే నువ్వు అధికారం లేకపోతే ఒక మాట మాట్లాడుతావు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాగంతా నాదే అంటావా? నువ్వు ఆయన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం చేసిరు మరి? నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు అరే ఇదంతా బఫర్ జోన్, ఎవరు కట్టకండి, ఏ ప్రెస్ మీట్ లోనా నువ్వు చెప్పినావా? ఒక మాట చెప్పండి, విన్నారా మీరు? అధికారంలోకి రాగానే 2 నెలలకే 3వ నెలలకే నోటీసులు, ఈ ఏరియా మొత్తం సర్వే చేయించేసింది. ప్రాజెక్టు ఏంటి? ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తున్నారు? పాకిస్తాన్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నారట. మీరు ఎన్నడన్నా పాకిస్తాన్కి పాకిస్తాన్ లో ఇండియా ఒక్క ప్రాజెక్ట్ అన్న చేసినట్టు మీరు విన్నారా? చైనా చేసింది, జపాన్ చేసింది, అమెరికా చేసింది, పెద్ద ప్రాజెక్టులు వేరే దేశాలు చేసిన, పాకిస్తాన్ చేసిన ఎన్నడన్నా చేసిరా? పాకిస్తాన్కి ఇచ్చి నువ్వు మమ్మల్ని నాగం చేయాలని చూస్తున్నారా తెలంగాణని? ఆంధ్రాకి ఇటు తెలంగాణని నాశనం పట్టించి ప్రజలందరినీ రియల్ ఎస్టేట్ కూలిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కావట్లేదు. అసలు కంప్లీట్ గా హైదరాబాద్ లో ఎవరైనా భూమి కొనాలంటే భయం అవుతుంది, అసలు ఎవరు కొనొద్దు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అదే ఉంటుంది. హైదరాబాద్ లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, హైదరాబాద్ కదోగతి పట్టింది, ఈయన వచ్చినాక మొత్తం సర్వనాశనం అయిపోయింది అని చెప్తున్నారు ఇవాళ రేపు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇంత దిగజారిన పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారన్న? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఒకరికి ఆయన ఒక మాట అన్నాడు, ఎవరికైనా కానీ బాధ కలిగితే నేనున్నా. మన ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు పాపము వాళ్ళు పొద్దున్నే చెప్తే అంట సాయంత్రం వరకు పోలేదంట. 2 గంటలకి రేకుల మీద ఉండి పాపం వాళ్ళు అట్లే కొట్టుకొని పిల్లడు తల్లి లేని తండ్రి లేకుండా అయిపోయిండు. అక్కడ జైనీకి చేత కాదు, మీకు వాళ్ళకి జైనీకి మీకు చేత కాదు. ఇక్కడికి వచ్చి మా దగ్గర మాత్రం బిల్డింగ్లు బుల్డోజర్లు ఉంటే కూలగొట్టడానికి మాత్రం మీకు చేత అవుతుంది. ప్రజలు బాధపడుతున్నారు, అక్కడికి పోతే ముస్తున్నారు మొత్తం. అందరూ 3 మినిస్టర్లు ఉన్నారు, మా డిస్టిక్ లో ఎవడొచ్చి మాకు సాయం చేస్తలేడని చెప్పేసి. అలాంటి ఉంది పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు చూడండి, నిద్ర లేక ఎంతో మంది ఉంటున్నారు, ఎంతో మంది చచ్చిపోయారు కూడా. ఎందుకు? మేము కష్టం చేసి కొనుక్కున్న ఇల్లు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుంటాం భయ్యా, మేము లోన్ తెచ్చి కొనుక్కున్నాం ఇల్లు. లోన్ కట్టుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చి కూలగొట్టేస్తే ఆ బ్యాంకు లోన్ ఎవరు కట్టాలి?
బ్యాంకుకి లోన్ ఎవరు కట్టారు? బ్యాంకుకి లోన్ మేమే కట్టుకోవాలి. మేము బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర ఉండాలి. మేము రెంట్ కట్టుకోవాలి. మేము ఎట్లా బతకాలి? నాకు ఒక 50,000 జీతం ఉంటే నేను 30,000 ఈఎంఐ పెట్టుకొని 20,000 నా బతకడానికి నేను పెట్టుకుంటా. నువ్వు ఇల్లు కొలగొట్టేస్తే నేను 30,000 ఈఎంఐ కట్టుకొని 20,000 నేను ఇంకో దగ్గర రెంట్ కట్టుకొని ఎట్లా బతకాలి చెప్పు? చావా బతుక మాకు. మీ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నారు. ఎవరికే డెవలప్మెంట్ ఎందుకు కావాలి? నీకు ఎవరు చేయమన్నారు? నీకు మీరు ఎవరైనా చేయమన్నారు అన్న? ఎవరు ఎందుకన్నా? మరి డెవలప్మెంట్ చేస్తే వీళ్ళు ఎందుకు అందరూ వచ్చి అడ్డం పడుతున్నారు? నువ్వు ఏదైనా ఉంటే నువ్వు ముందే ఆపుకోవాలి. నువ్వు చెప్పుకోవాలి. నువ్వు కట్టకండి, చేయకండి, పర్మిషన్ ఇవ్వకండి, బంద్ చేయండి. ఎందుకు కట్టిస్తున్నావు? అది ఎన్నడన్నా నువ్వు వచ్చి మాట్లాడినావా? ఇవాళ వచ్చేసి నువ్వు అధికారంలోకి రాగానే నేను అది చేస్తా, ఇది చేస్తా, ఆ డెవలప్మెంట్ చేస్తా, ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కట్టుకున్న వాళ్ళందరూ ఏం కావాలి చెప్పు? ఏడనో నువ్వు సిటీ 50 కిలోమీటర్ దూరంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తావు. మేము ఆడపోయి ఏడు ఉండాలి చెప్పండి? మేము కొనుక్కోవాలంటే ఆడ కొనుక్కోలేకనా? ఈ డబ్బులు పెడితే ఆడ మాకు 50 గజాలు కొంటే అక్కడ 300 గజాలు వస్తుంది మాకు. ఆడ మేము కొనుక్కోలేకనా? ఈడ ఉంటే మాకు పనికి పోతాము, మాకు దగ్గర అవుతుంది, మేము ఉండడానికి ఈజీగా అవుతుంది. పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, గబుక్కన ఏమైనా అయితే హాస్పిటల్ ఉంది, ఇవన్నీ మేము చూసుకుంటామని చెప్పి మేము ఈడ కొనుక్కున్నాము. ఇవాళ నువ్వు పేదోళ్ళు నోట్లో మట్టి కొడతావా? నువ్వు పవర్లోకి రాగానే కేసీఆర్ ఉన్నంత వరకు ఈ కాలనీలో కేసీఆర్ రాకముందు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే కేసీఆర్ సార్ వచ్చి మొత్తం రెగ్యులరైజ్ చేసింది ఈ కాలనీ మొత్తం. అంత ముందు చాలా ప్రాబ్లం ఉంటుండే, మొత్తం రెగ్యులరైజ్ చేసి అందరికీ మంచిగా చూసిండు కేసీఆర్. ఎవ్వరికి అసలు డోకా పెట్టలేదు. అసలు కేసీఆర్ సార్ నెంబర్ 1 గా చేసిండు. ఎప్పుడైతే ఈయన ఫామ్ లోకి వచ్చిండో మొత్తం దేశం అంతా సత్రాలు చేసేసిండు, అసలు మొత్తం నాశనం పట్టించేసిండు. ఒక రియల్ ఎస్టేట్ ఆడ పాపం ఎవరో చిన్న పిల్ల కూడా వాళ్ళు బట్టలు తీసుకుంటా, బుక్స్ తీసుకుంటా అంటే కూడా ఇస్తలేరంట. అంత దిగజారిపోవడం ఎందుకే? మీరు ఏం కొట్టుకోపోతారు చెప్పు? పదవి ఏమైనా శాశ్వతమా? 100 ఏళ్ళు ఉంటుందా నీ పదవి? ఇంకొక 3.5 సంవత్సరం తర్వాత ఎవరు వస్తారో నీకే తెలియదు. అప్పుడు నువ్వు ప్రజల్లోకి వచ్చి రేపొద్దు నాకు ఓట్లే అని అడగలవా? ఈ ఏరియాకి వచ్చి ఓట్లేమని అడుగు. నిన్ను రాణిస్తారు ఇల్లు పోయిన వాళ్ళందరూ రాణిస్తారా నిన్ను? నువ్వు వినడానికి ఇంకా నువ్వు ఒక అసెంబ్లీకి వెళ్ళగలవా నువ్వు? అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం కాకుండా ప్రజలకు అన్యాయం చేయకుండా చాలా జాగా ఉందన్న. మీరు చూడండి, మీరు చాలా జాగా ఉంది, ఆ జాగానంతా ఇట్లే చేసుకోండి. పేద ప్రజల కడుపు కొట్టకండి. నీకేదో అధికారం ఉంది, పవర్ ఉంది, నీ దగ్గర పెద్ద పెద్ద బుల్డోజర్లు ఉన్నాయి అని చెప్పి నువ్వు వచ్చి కొలగొడతావు. ఇవాళ రేపు పొద్దున మాకు అవకాశం వస్తుంది, మేము ఏం చేయాలో అది చేస్తాం. మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము అందరూ కష్టపడి కొనుక్కుంది, మేము కొనుక్కున్న పట్టాలు కూడా మీకు చూపిస్తాం. మేము ఎవరికి ఎంత డబ్బులు కట్టినామో, భూములకి ఎంత కట్టినామో మేము అన్ని చూపిస్తాం. మేము దొంగలాడుకుంది కాదు, రాత్రి గుడి చేసి కట్టుకుంది కాదు. అందరూ మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇళ్ళు. దయచేసి మా జోలికి రావద్దు. మీరు ఏం చేయాలనుకుంటారో దాంట్ లోపల చేసుకోండి, దాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకోండి. మేము వద్దంటలే, మీరు డెవలప్మెంట్ చేయండి. పేద ప్రజలను మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారో చేయండి. నువ్వు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నీకేదో రెగ్యులరైజ్ చేస్తా, ఏదో నీకు అదేదో అన్నారు, ఇంకొక ఏదో స్కీమ్ ఇస్తా మీకు పాప అదేంటిది 100 గజాలు ఉన్నోడికి కాదు కదా, అదే గృహలక్ష్మి కాదు బ్రదర్, ల్యాండ్ కి సంబంధించింది ఏదో పథకం ఇస్తానన్నాడు ఆయన. ఏంటి అది? ఎవరికైనా అపార్ట్మెంట్ ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని. మాకు అట్లాంటివి ఏమొద్దు, మా ఇల్లు మాకే ఉండాలి. నువ్వు లోపల ఏం చేసుకుంటావు అది చేసుకో, మాకు మమ్మల్ని హ్యాపీగా చూసుకో. మిమ్మల్ని మళ్ళీ మీరు రావాలి కదా, ఓట్లకు వచ్చి అడుగుతారు కదా. ఏం మొక్కలు వేసుకొచ్చి మా ఏరియాకి వచ్చి మీరు అడుగుతారు అమ్మ ఓట్లేండి అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని అనుకుంటున్నాను నేను. కాదయ్యా, నమస్కారం. కాదయ్యా, ఇప్పుడు మీకు గవర్నమెంట్ భూమి చాలా ఉంది, 600 ఎకరాలు ఏముందట. మీరు ఏం డెవలప్మెంట్ చేసుకుంటున్నారో, మీరు ఏం హోటల్ కడతారో, ఏం షోరూమ్ కట్టుకుంటారో ఏమైనా చేసుకోండి, కానీ ఆ దాంట్లో చూసుకోండి. మేము కష్టపడి మేము కొనుక్కున్న స్థలం కదయ్యా. ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము డబుల్ బెడ్రూమ్ కావాలంటే అప్లై చేసుకుంటే వచ్చాము కదా. అది మాకున్న ఇండ్లే చాలు, మాకు డబుల్ బెడ్రూమ్ లోదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్. మా ఇండ్లు మాకు వదిలేయండి, మేము ఇవి కష్టపడి కట్టుకునే ఇండ్లు, మా ఇండ్లు మాకు ఉండనియండి. మీరు డబుల్ బెడ్రూమ్, మా ఇల్లు కూలగొట్టి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మాకు వద్దు డబుల్ బెడ్రూమ్, మేము అడగట్లేము. లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా సర్వే చేయండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఆదుకోండి. మీరు ప్రజల కోసం మీరు వచ్చిండ్రు కనుక ప్రజల కోసం చేయండి, ప్రజలకు అన్యాయం చేయకండి. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్తారు వచ్చే ముందు? మేము ప్రజలకు బాగా చేస్తాము, మీకు ఇల్లు ఇస్తాము, మీకు ఇది చేస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీకు తినడానికి తిండి ఇస్తాము, అన్ని ఇస్తామంటారు. వచ్చినాక ప్రజలను చంపుతున్నారు, మీరు ఏమి ఇవ్వట్లేరు, చంపుతున్నారు డైరెక్ట్ గా. ఆ పని చేయకుండా దయచేసి ప్రజలకు మంచి చూసుకోండి. లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఉన్న వాళ్ళకి కాదు. దీనివల్ల 20 సంవత్సరాల నుంచి లేని క్రైమ్ మీరు అనవసరంగా తవ్వి తీస్తున్నారు బయటికి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది. ప్రతి గవర్నమెంట్ 20 సంవత్సరాల నుంచి ట్రై చేసి మొత్తం క్రైమ్ రేట్ అంతా తగ్గించేసింది. మన హైదరాబాద్ లో 0 ఉంది. అలాంటిది మీరు ఇట్లా గరీబ్ వాళ్ళకి ఇబ్బంది పెడితే మళ్ళీ క్రైమ్ రేట్ లేస్తుంది, డెఫినెట్ గా లేస్తుంది. ఇది గమనించాలి గవర్నమెంట్ దయచేసి. ఓట్లప్పుడు అన్నారు కదా ఎన్నో స్కీమ్లు ఇస్తానన్నారు.
ఆ, కాదు స్కీమ్లు అన్నారు. ఏ ఒక్కరమైనా సరే 2500 ఇస్తానన్నారు, అవి పింఛన్ ఇస్తానన్నారు, గ్యాస్లు ఇస్తానన్నారు. ఏ ఒక్క కాదు కాదు ఆ ఒక్క విషయము మీరు అన్నారు కదా, ఎందుకు ఇస్తలేరు మేము అడిగినామా? కాదమ్మా, సార్ వాళ్ళకి ఇవన్నీ ఇస్తామన్నారు. సార్ మీరు గెలిస్తే మరి ఇస్తున్నారా? మీరు ఎప్పుడు ఇస్తారో మేము అడగలే కదా, మేము ఇప్పుడు కూడా అడగలేదు. మాకొద్దు, అవసరం లేదు. అది మీరు ఇస్తానని మీరు హామీ ఇచ్చి మీరు గెలిపించుకున్నారు, ఒక అవకాశం అన్నారు, ఇచ్చినాం. కానీ ఎందుకు సార్ మీరు గెలిచినాక మాకు ఎందుకు ఇస్తలేరు అని మేము అడిగినామా? ఎందుకంటే మా గొప్ప మనసు మాది. మా సార్ బాగుంటే మేము బాగున్నాడు అన్నట్టుగా మేము అడగలేదు. అడగలేదు. ఒకవేళ అడిగితే కూడా మాకేం అవసరం కూడా లేదు. ఏదో మా తాహత్కు తగ్గట, మా బలానికి తగ్గట మేము కూలీనాలు చేసుకుని మేము ఎంతో ఇంతో నీడక సంపాదించుకున్నాం. ఎవరు ఇయ్యలేదు మాకు, ఏ సర్కారు ఇయ్యలేదు మాకు, ఎవరు ఇయ్యలేదు. మా అంతా మేము సంపాదించుకున్నాం. దేంట్లో మేము తింటున్నామో, ఉపాసం ఉంటున్నాం, దాంట్లో సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. అలా ఉంచితే చాలు, మాకు అలా ఉంది చాలు. 3 నెలల నుంచి భయపడుతూ ఉంటున్నారంట మీరు. 3 నెలల నుంచి భయపడగా సారు, తెలిసిన కానించి పోతాయని తెలిసిన కానించి నిద్ర లేదు. తిండి తింటున్నామా తినకుండా తప్పుతలేదు. మేము కరెంటు లేకుండా 4-5 ఏళ్ళు కరెంటు లేకుండా దీపాలు పెట్టుకొని మా పిల్లలు మేము ఉప్పుడి ఉపాసం ఉండి ఒక్కొక్క పైసా మా పిల్లలకు, మీ పిల్లలకు కనీసం కొనిచ్చినంత కూడా మేము మా పిల్లలకు మొత్తం ఖర్చులు ఎలా తీసుకోలేకపోయినాము. ఒక పూట తిని ఒక పూట వాడి మా పిల్లలకు చదివిపించుకుంటున్నామా? ఒకడొకడు చదివిపించుకుంటుండు, ఎళ్ళకు ఒకడొకడు చదివిస్తలేడు. ఇలా కాయిదాలు లేనటోళ్ళు ఉన్నారు, ఉప్పరి పని చేసేటోళ్ళు ఉన్నారు, బాసన్ల పని చేసేటోళ్ళు ఉన్నారు, అడుక్కొచ్చుకునేటోళ్ళు ఉన్నారు. ఇన్ని కష్టాలు పడి గూడు సంపాదించుకుంటే ఇలా అనుకోకుండా వచ్చి అప్పటిదప్పుడే తీసేసుడు న్యాయమా సార్? మీకు మీరు గెలిస్తే మాకేదో చేస్తారని నా సొంతానికి 4000 వస్తాయని నేను మురిచి చేసిన, నీకు 2000 వస్తుందని ఒకమ్మ మురిచి చేసింది. అది వస్తుంది ఇది వస్తుంది అని మగోళ్ళు ఆడోళ్ళు కలిసి నిన్ను లేపినాం. నిన్ను లేపినందుకు మమ్మల్ని ఎక్కడేస్తున్నావు సార్? మోర్ల పడేస్తున్నావు. పాములల్లా కరెంటు లేకుండా కన్న కష్టపడి ఉప్పుడుండి ఉపాసం ఉండి మేము సంపాదించుకున్నది ఇది తీసేసుడు నీకు పద్ధతా సార్? ఇవాళ నేను సత్యదాలకు నేను చస్తే ఎవరింట్లో వేయాలి సార్? నేను సంపాదించుకున్న ఇంత గూడు ఇలా ఎకరం పెట్టి ఇండ్లు కట్టిన వాళ్ళు రా సార్. 100కు ఎక్కువ లేదు, 100, 150 ఏదో ఉన్నోడు. మరి 4 కష్టపడ్డోడు సంపాదించుకుని ఉన్నోడు కాదు. న్యాయసంటే అయితే 50-60 గజాలు 100 గజాలకు ఎక్కువ లేదు. ఈ 50-60 నువ్వు లేనోనికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని అప్పటి నుంచి ఎప్పుడో కట్టి పెట్టిరు. ఇవాళ ఇది కూలగొట్టి ఇస్తామని కట్టలే మీరు, ఇది ఎప్పుడో లేనోనికి ఇస్తామని కట్టిరు. ఇవాళ మా ఇండ్లు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఏంటి సార్ మాకు? మేము ఒక్కొక్క ఇటుక ఏరుకొచ్చి నిలబెట్టుకున్నాం సార్ ఇండ్లు. ఒక్కొక్క గనేటు ఏరుకొచ్చుకొని ఇట్లా ఈ కాలువ పంట ఏరుకొచ్చుకొని కట్టుకున్నాం సారు. ఇవాళ మాకు అవి కూర కొడతారంటే తిండి పోతలేదు సార్, మాకు తిండి పోతలేదు, నిద్ర లేదు. ఇవాటికి నాకు ఎన్నడైతే ఇది ఎరుకైందో నేను చస్తే ఏడేసారు అనేది ఒక బాధ అయింది నాకు. అది తప్పితే వేరే లేదు సార్. మా ఇండ్లు మాకు కావాలి, మేము ఏ దానికి మాకు అది కావాలి ఇది కావాలని నేను ఏ దానికి మేము లోన్లు తీసుకుంటలేము, మీ దగ్గరకు వచ్చి లోన్లు అడుగుతలేము, మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతలేము. ఉన్నంతలో మా పిల్లలు చదివించుకున్నాం, మా గుట్లో మేము పడి ఉంటున్నాం. పచ్చులోలుగా పోతారు, పొద్దున్నాక పిల్ల ఉండరు సార్. ఇవాళ ఈ బాధ వచ్చిందని మంది అంతా నీకు గర్వడుతురు కానీ ఒక్క పిల్ల ఊళ్ళో ఉండరు సార్. అంత పచ్చులు పోయినట్టు పోతారు, పొద్దుకంగా గూట్లకు వస్తారు సార్. మమ్మల్ని ఆగం చేయకూరి, మీరు మా బాధ మీరు తీసుకోకూరి. ఇంత మందిలా ఎవరిదో ఒకరిది తగులుతుంది సార్, మీకు తగులుతుంది. మమ్మల్ని అన్యాయం చేస్తే తగులుతుంది. మమ్మల్ని ఈ రకంగా వదిలేయి నువ్వు ఇంకా పైకి వస్తావు. ఏం డెవలప్మెంట్ సార్? ఏం చేస్తుండు సార్ డెవలప్మెంట్? ఏం చేస్తుండు? మమ్మల్ని ఎలగొట్టి ఎవరికి చేస్తుండు? ఎవరికి చేస్తుండు సార్ డెవలప్మెంట్? మమ్మల్ని ఎలగొడితే మమ్మల్ని ఎక్కడ పడేస్తే డెవలప్మెంట్ ఎవరికి ఉంది? ఉన్న కాలువ ఉంది కదా, గోడ లేపుకొని మూసిది నీట్ చేయండి. అది ఉంది కదా, దానికి నీట్ చేయండి. దాని పక్కకు వచ్చి ఎంతో ఉందో మూసిది మార్కింగ్ వేసుకొని గోడ కట్టుకొని మూసిది క్లీన్ చేస్తే కూడా దోమలు అవి ఇవి రావు. మా ప్రభుత్వంది మీకు చాలా టెన్షన్ ఉంది కదా, మా పానాలు పోతాయేమో, ప్రభుత్వం సస్తదేమో అన్న బాధ ఉంది కదా. మంచి ఆలోచన చేసి ఆ గోడ కట్టించి మూసి నీళ్లు ఇక్కడ రాకుండా మీరు కాపాడాలి. గాని ఉన్న ఇండ్ల నుంచి తీసేసి వాళ్ళకందరికి పేదవాళ్లకు పరిచయం చేయడం ఇది న్యాయం కాదు, అన్యాయం అవుతుంది, మంచిది కాదు. ఇంత లక్షల మంది, కోట్ల మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు, ప్రతి ఒక్క ఏరియాలో ఇదే టెన్షన్ పెడుతున్నారు కదా. ఒక్కరిదన్నా ఒక్కరి దేవుడు సత్యం ఎవరన్నా కలకల ముడుతుంది, సర్వనాశనం అయిపోతుంది. మళ్ళా జీవితంలో కాంగ్రెస్ అనేది రాదు. ఒకటి ఆలోచించుకోండి, అదే కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ కు కావాలని ఓడిచ్చిండు కానీ ఆడే మంచిగా ఉండే కేసీఆర్
జబర్దస్త్ మంచిగా ఉండే. అప్పుడు ఏం లేకుండే. ఇంకా ఇది పోతది అంటే కూడా కాదు, పేదవాళ్ళు ఉన్నారని కేసీఆర్ అర్థం చేసుకొని ప్రతి దానికి మాకు నల్లలు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఏం ప్రాబ్లం రాలేదు. కేసీఆర్ ఉన్నాక ఏం మాకు టెన్షనే లేకుండే, మంచిగా ఉన్నాం, నిమ్మలంగా ఉన్నాం. కేసీఆర్ ఇప్పటి కాంగ్రెస్ వచ్చి ఒక 5-6 నెలల నుంచి అది చాలా టెన్షన్ పెట్టేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం. సో సర్వే చేసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు, ప్రధానంగా మీరు తిండి భయపడుతున్నారు, అందరు ఏ టైంలో ఏమవుతుంది అని చెప్పి భయంతో కూడా ఉంటారు. భయంతోటే ఉన్నాం. తినాలా తినొద్దా, రాత్రి ఏందో పొద్దంతా ఏందో అన్నట్టు చాలా టెన్షన్లు ఉన్నాం. పనికి పోతే ఏందో, పనికి పోకపోతే ఏందో అన్నట్టు ఇండ్ల టెన్షన్లా ఇండ్లలోనే ఉంటున్నాం. మొగళ్ళు పోతే ఆడళ్ళు ఉంటారు, ఆడళ్ళు పోతే మొగళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇదే టెన్షన్ ఉంది. మీరు అర్థం చేసుకొని మా పేదవాళ్ళకు, మా ఇండ్లు ఉన్న వాళ్ళకి కాపాడి మీరు కరెక్ట్ ఉంటే ప్రతి ఎలక్షన్ లో మీకే గెలిపిస్తాం. చెప్పినామా సార్ మీకు? మాకేమైనా సాయం చేసారా? నీళ్ళు వచ్చినాయి, మా ఇండ్లు మునిగిపోయినాయి, మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మా సామాన్లు ఖరాబ్ అయినాయని మీ దగ్గరికి వచ్చినామా? మాకేమైనా మీరు సాయం చేసిరా? సగం పట్నం కొట్టుకొచ్చిన మా ఇండ్లు పోవు సార్. మేము చాలా గడ్డ మీద ఉన్నాము. మాకు నీళ్ళతోటి ప్రాబ్లం లేదు. మాకు నీళ్ళు వచ్చినాయని మీ దగ్గరికి మేము రాము. మా ఇండ్లు మాత్రం ఆగం చేయకూరి, మమ్మల్ని ఆగం చేయకూరి. మేము మళ్ళా కొనుక్కునే సోమత లేదు. మీరు ఇంతో అంత ఇచ్చిన మేము అవతల పోయి మళ్ళీ కొనుక్కునే సోమత లేదు. అప్పుల పాలైనాం. మీరు ఇచ్చిన అప్పులకి ఇచ్చినామంటే మేము రోడ్డు మీద అడక తినవలసింది సార్. రోడ్డు మీద అడక తినడానికి కూడా ఈ రోజులలో అందరికి ఎవరు పెడతాడు? ఒకడో ఒకడు అడుక్కుంటే పెడతాడు. ఈ మంది అంతా అడుక్కుంటే ఎవరు పెడతారు సార్? పెడతారా? మా బాధలు అర్థం చేసుకొని మా వరకు మమ్మల్ని వదిలేసేరి, మా ఇండ్లు మాకు వదిలేసేరి. మా కష్టాలు చెప్పుకుంటే తీరనివి సార్. మా కష్టం చెప్తే మీకు అర్థం కాదు. పింఛన్లు ఇప్పుడు 200 పింఛన్ కాంచి వస్తుంది. ఇప్పుడు ఈయన చేసిన పింఛన్ కాదు కదా, 4000 ఇస్తాడు, గదే 2000. ఇంకా పింఛన్ ఏం కొత్తగా? ఇప్పుడు కొత్త పింఛన్లు అయితే అసలు ఎప్పటి నుంచో పెట్టుకుంటారు. ఆ సాంచన అయితేనే లేవు కొత్త పింఛన్లు. కేసీఆర్ ఇచ్చిన పింఛన్ వస్తుంది. పెద్ద కొడుకు అనుకుంటున్నాం మేము ఇప్పటిదాకా. నువ్వు ఇది ఆగం చేస్తే ఇంకా మేమేమనుకోవాలి సార్? నిన్ను ఇప్పటికీ కూడా మేము ఎక్కువ తిడతలేము. ఎందుకంటే మేము బతలాడుకుంటున్నాం. మేము ఆగమవుతాం సార్ అని బతలాడుకుంటున్నాం. నిన్ను ఒక మాట మేము అంటలేము. ఆయన కొడుకులన్నా నెలకు 2000 ఇయ్యాడు. ఆ సార్ మాకు 2000 ఇచ్చేపటికే మందులు తెచ్చుకుంటున్నాం. అన్ని మేము వెలుచుకున్నాం. మాసోని ముసలోళ్ళం అయితే అసలు పొద్దుగా లేస్తే పొద్దుగా దాకా కేసీఆర్ సార్ను మొక్కుతున్నాం సార్. ఇప్పుడు నువ్వు కూడా మాకు అట్లా చేయి, నిన్ను కూడా బతికినంత రోజు మొక్కుతాం. ఇలా నువ్వు ఆగం చేస్తే, నిన్ను ఆగం చేస్తే మేము తలుచుకుంటామా సార్? నిన్ను ఆగం చేస్తే తలుచుకుంటామా? మమ్మల్ని ఒక గంట కనిపెడితే తలుచుకుంటావా? ఉన్నవా సార్? మేము ఉన్నోళ్ళం కాదు. గవర్నమెంట్ డ్యూటీలు లేవు. ఇంట్లో ఎవరికి 50,000 జీతగాండ్లు గారు. పొద్దుగాల పోతే పొద్దుగా దాకా 500-600 కూలి తెచ్చుకుంటే, ఇద్దరాలు మొగలు పోతా 700 కూలి తెచ్చుకుంటే అందులో ఇప్పిత వానికి కూరగాయలకే, ఆ వారానికి కూరగాయలకే పోతున్నాయి సార్. అని ఒకరి కష్టం కూరగాయలే పోతున్నాయి, ఒక కేసరి తిండికే పోతున్నాయి. ఇలా చేసిన అప్పులు తీర్తలేవు సార్. ఎప్పుడో చేసిన అప్పులు తీర్తలేవు. చేసుకొని తినడికే సరిపోతున్నాము. ఇంకా నువ్వు ఇది తీసేసి ఏడ ఉంటాం మేము? పోయి మేము ఏడుండే అలా పోయి నువ్వు ఏ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఒకటి గుద్దుకుడు, ఒకటి దనుకుడు, అక్కడక్కడ తెలుస్తూనే ఉన్నాయి. అన్ని రేప్ కేసులని, ఆ కేసులని ఎన్నో నడుస్తున్నాయి అంటారు. మేము తిన్న కాడికి ఉన్న కాడికి ప్రశాంతంగా వండుకుంటున్నాం సార్. మా గల్లీలలో ఏ లొల్లి లేదు, కొట్టుకుని లేదు, తిట్టుకుని లేదు. నిమ్మలంగా ఉన్నాం సార్. మమ్మల్ని నిమ్మలంగా ఉంచురు సార్. ఇంతకన్నా ఎక్కువ మమ్మల్ని బాధ పెట్టకూరి. మీరు మా ఇండ్లు తీసేస్తే మాత్రం మేము బాధ, ఏడుపు, ఇక సాపించుడు ఎన్నో అవుతాయి సార్. నేను వస్తే చేస్తానికి తలం లేదు సార్. నా వరకు నేను చెప్తున్నా. నాకు చెప్పలేని బాధ ఉంది సార్. నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఎవ్వరు లేరు. నువ్వు ఉన్నవానే నీకు చెప్తున్నాము, మమ్మల్ని వదిలేసి అంతే. 8 साल से वही तो प्रॉब्लम है ना, इसलिए ठहरे हम यहाँ। कई को करते जो बेचा उसको पकड़ के उससे काम कराओ, हमारे को कई को परेशान करते। हम बगैर चोरी करके लिए सो नहीं है, हम कुछ गलत करके लिए सो नहीं है। सोने बेच के, घरा जमीना बेच के, कुछ भी करके 50, 100, 80 गज पे घरा बना के एक के ऊपर एक, 4-4 भया, 3-3 भया, 2-2 भया रह रहे सो है। अब ऐसे लोगों को तकलीफा दे के क्या अच्छा होता तेरे को? కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చినారు, మొత్తం ఇచ్చినారని కట్టుకున్నాం కదా. तुम नहीं बनाने देते बोले तो हम कई को बनाते, नहीं भाई नहीं बेचने का है तो कई को खरीदते। बेचे तो खरीदे, बेचे वालों को पकड़ो, कौन बेचा, किसकी जमीन है, कहाँ से आई। पट्टे बना के बेचे तो हम खरीदे सो है ना भाई।
अब वो बेचे बोल के हम खरीदे। तो इसके अलावा डबल बेडरूम देते काम तो भी बोल के बोल रहे हैं। गांड में डाल लो बोलो डबल बेडरूम, हमारे क्या करना है, हमारा तकलीफा उठा के बनाइसो घर हमको होना। डबल बेडरूम तुम बनाइसो है, तुम बनाइसो है डबल बेडरूम, किस्तों को देते जी। बजा एक घर में चार जने भैया रहते, एक के नाम पे रहता घर, चारों को देता बेडरूम, डबल बेडरूम। एक को दिया तो चार, तीनों का रोड पे सोना, तीनों रोड पे सोना। ये पूरा जो भी है मूसी पूरा डेवलप करे, ये पूरे आपके वजह से गरीबों वहाँ जो एरिया के करीब आ रहते ना उनके डेवलप होते बोल के मूसी पूरा सुंदरीकरण इस बोल के प्रभुत्व बोल रही है। तो डेवलप करे तो क्या फायदा है पब्लिक को परेशान करके। डेवलप कर लो, डेवलप नहीं कर रहा नहीं बोल रहे, अब डेवलप कर लो, हमारे घर का वैल्यू दो, जमीन का वैल्यू दो, उसके बाद डबल बेडरूम की बात करो। जाते हम लोग खुश खुश, तो खाली डबल बेडरूम देते, डबल बेडरूम देते तो क्या, हमारे लाखों की जमीन है यहाँ पे, प्रॉपर्टी हमारी 4 लाख 5 लाख की नहीं है, 10 15 लाख में जमीन खरीदे थे हम लोग, फिर घर बनाए उसको 10-15 लाख लगा के, फिर वो पैसे कहाँ जाना, 30-40 लाख रुपए का डबल बेडरूम देते तुम हमारे को। वैल्यू 1-1 लाख 50-50 लाख का घर है यहाँ पे बने हुआ, जमीन का घर का 50-60 लाख रुपए बनते, वो वैल्यू दियो हमारे को, उसका वैल्यू दियो, डबल बेडरूम दियो, हंसी खुशी सब खेल लेते चले जाते वहाँ पे हम लोग। डबल बेडरूम देते बोल रहे, अन्ना बनाई जो केसीआर अन्ना बनाई जो दियो भाई, तुम्हारी गवर्नमेंट आई दियो तुम, हम लोग जाने खुशी, पर पैसा भी होना हमारे को। खाली जाओ डबल बेडरूम देता बोले तो एक फैमिली नहीं है एक घर में, यहाँ पे 4-4 आदमी है एक घर में, 4 आदमी है, 80 गज के घर में 4 आदमी, 3 फैमिली 4 फैमिली, बच्चे बड़े सो बस, कैसा कितने लोग कहाँ जाना वहाँ पे। अब तुम बनाना बोल रहे, बहुत दूर है यहाँ पे, देखो मुझसे कितनी दूर है, 300 मीटर दूर पे, 300 मीटर दूर पे है वहाँ पे, वो 300 मीटर में कर लो भाई, उस करना बना लो 300 मीटर, उसमें कुछ भी प्लान बना के आप वहीं कर लो। पब्लिक को परेशानी भैया तुम ना साथ में रहते, हजारों घर आए, 12,500, 1250, 18,000 कोई बोल रहा, 26,000 कोई बोल रहा, इतने आदमी क्या हो ना हम लोग 50-50 पैसे फ्री में। अक्रम कट्टा कुछ भी नहीं है, आप कोई भी अक्रम नहीं है, पैसे डाल के एक एक पैसा जमा करके, नहीं खा के नहीं पी के, बच्चों को नहीं खिला के, जमीन लेके घर बनाए थे हम लोग, फ्री में लिए सो नहीं है यहाँ पे। अन्ना को नहीं मालूम होगा, हम बोल रहे हैं, अब ऐसे वाले होना है तो पूरे पेपर बताते हम लोग, किसको दे क्या है। अरे वो पे FTL है, वो है बफर जोन, गरीब आदमी को क्या मालूम। अच्छे बड़े बड़े लोग हैं जो FTL में है, बफर जोन में, वो लोग कोई नहीं मालूम, पढ़े लिखे, तो हम एजुकेटेड पर्सन, कम पढ़े से वाले हम लोग, हमारे सो मालूम, ले लिए हम आके लिए, हम आके FTL है, बफर जोन है, वो जाता ये जाता, पूरी पब्लिक को रात में खाना नहीं, बीवी की तबीयत खराब, बच्चे जा रहा घर जा रहा, घर जा रहा घर जा, क्या है, छोटे छोटे बच्चे है मेरे दिला मार ले रहे हो लोग के, कब आता बुलडोजर का, देख रहे टीवी में, फिर फोन में देख रहे, तोड़ दे रहे, बच्चे रो रहे वहाँ पे, उधर दुर्गम चेरू का, वो सुकम चेरू का, पूरा घरा तोड़ दे, सामाना छिंदिया, मशीना छिंदिया, करोड़ों की, कहाँ से लगाते भाई। तुम बड़े बड़े लोगों के पीछे होंगे, करा लो भाई, बड़े बड़े गरीबों को दियो, पैसा दे के खाली करो यहाँ पे, सब खुशी खुशी जाते। खाली डबल बेडरूम बोले तो कोई नहीं हलता, हमारी लाश पे से जाना, आत्महत्या पूरे कर लेते हो भाई, तो कर लूंगा पहले भाई, मेरी फैमिली आत्महत्या कर ले तो बुलडोजर गाड़ी मेरी लाश पे से जाके मेरा घर तोड़ना होता है। अन्ना को बोल रहा हूँ, अन्ना देना है ये पूरे चीजा दे के आप तोड़ लो, पैसा घर का वैल्यू, जमीन का वैल्यू, बनाए लाखों रुपए डाल के बनाए सो जमीन खरीदे हम लोग। अब खाली आप डबल बेडरूम का हम लोग को बोले तो अरे कब्जा करे से वाला जाता है डबल बेडरूम पे, अरे एकदम वो मूसी के अंदर जो बना लिया पूरे जाता, हम कहीं को जाते फुगड़ में लिए सो जमीन कब्जा करे सो नहीं होता यहाँ पे, आके चेक कर लो, बोलो पेपर देख लो, बोलो पूरा के पास, अरे पूरे घरा रजिस्ट्रेशन है यहाँ पे, रजिस्ट्रेशन क्यों करे, घर क्यों करे, रजिस्ट्रेशन क्यों करे। अभी एक दिन दूसरी लीटर का पानी नहीं आया हमारे घर के पास, हम ऊपर को है, वो डालने वाले जब कट्टा कट्टा डाल के बना के दिए हम जमीन, हम खरीद लिए, हम उस पे है। अब अभी एक दिन पानी नहीं आया हमारे घर के पास, कोने के घर में पानी नहीं आता, हम देखे तो हम लास्ट में है, फिर 3 महीने पहले हमारा आके सर्वे कर लेके गए, वो कर लेके जब से हमारे टेंशन लगे हुआ है, हमको खाना खाना कुछ भी नहीं है। अभी तो मेरा BP कम हो गया था, अब मैं आज उठ के बैठी है, आज इधर आए बोले तो अरे घरों को कामा नहीं जा रहे भाई, डर के, अरे कब कौन आता क्या आता भाई, कहाँ था अत्तापुर पे था, फोन आए तो बाकी काम छोड़ देके 4 दिन से घर में ये टेंशन चल रहे दिमाग में, पूरा BP डाउन हो रहा, बढ़ रहा, डाउन हो रहा, बढ़ रहा, गोलियां भाग लेते रह रहा हूँ मैं घर पे।
अब क्या है, क्या बोलो, हमारे साथ इंसाफ होना, बस उतना ही, हमारा कुछ भी नहीं हुआ, हमारा मौत खत्म, उतना ही। पूरे केसीआर नगर बालाकृष्ण पूरे हम लोग जाते 12 के वो में, जब बुलडोजर आओ तोड़ लो, अल्लाह क्या मनाते भला लें, दो हमारे को उससे मतलब नहीं है। बस हमारे को दे रहे, अगर दे रहे डबल बेडरूम के साथ, हमारा जमीन होना, जमीन की वैल्यू होना, घर के पैसे, बराज के पैसे होना, उसके बाद तोड़ लो, क्या भी कर लो। क्या कि हम मच्छरों में रह रहे, पानी में रह रहे, हम कैसा भी रह रहे, हमारी जिंदगी हम गुजार ले रहे भाई। आके तुम देखो हम कितनी दूर है, कहाँ है, क्या है, देखो तुम। नाले की बॉय तो भी हम बैठ के अंदर रह के वो रहे थे, जिंदगी गुजार ले रहे झोपड़ा पट्टी में। ऐसे बिल्डिंग भी नहीं बना ले रहे। आके तुम देख के तुम सर्वे करके चले गए खाली। अब आके बोलते घर तोड़ते, बोलते कैसे तोड़ते। సార్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు మీరు? ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాలు అయిందన్న. ఇప్పుడు సడన్ గా వచ్చి తీసేస్తా అంటే మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా, మనకి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 50 మేము కట్టుకొని ఇప్పుడు 8 నెలలు అవుతుంది. కొత్త ఇల్లు 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఎట్లా ఏడికి పోవాలి? డబుల్ బెడ్రూమ్ అంటే మేము ఇంట్లో 5-6 మంది ఉన్నాం. 5-6 మందికి ఒక డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది అన్న? ఇచ్చిన సరే ఎట్లా తీస్తారన్న చెప్పండి. ఏడికి పోతాం? ఈ మూసీ కాలువకి 50,000 గజం ఉంది, మీరు డబుల్ బెడ్రూమ్ అంటారు. ఏ తీరంగా వాల్యూ అవుతుంది అది చెప్పండి? ఎంత మంది ఉంటారు ఒక డబుల్ బెడ్రూమ్ లో? మేము ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ మాది. నేను హ్యాండిక్యాప్డ్, పని చేసుకుని ఎంత మందిని చదవాలి నేను, మా మమ్మీ డాడీ అందరినీ. ఎట్లా అవుతుంది చెప్పండి? మూసీ సుందరీకరణ కూడా మీ గురించే, వాళ్ళ బతుకులు సుందరీకరణకి కరెక్టే సార్. 50 మీటర్లు ఏం చేసుకోనికి సార్? 50 మీటర్లు సుందరీకరణకు 50 ఫీట్లు సరిపోతుంది కదా సార్? సుందరీకరణకు 50 ఫీట్లు సరిపోతుందండి. దేనికి అంతగానము 50 మీటర్లు దేనికండి? ఎందుకు ఇంతమందిని అవసరమా అండి బాధ పెట్టడం? సార్ అర్థం చేసుకొని మీరు కూడా కొంచెం న్యాయం చేయండి సార్. ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటది. సో విన్నారు కదా. సో ఈ విధంగా అంటే పబ్లిక్ కూడా ఇక్కడ మూసీ నదికి సంబంధించి సో దేని గురించి చేస్తారు సుందరీకరణ అని చెప్పి మేజర్ గా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. సో ఈ సుందరీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి కోసం ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా చాలా అంటున్న పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ మేము పైసా కూడబెట్టుకొని మేము జమ చేసుకొని కట్టుకునే ఇల్లు, అలాంటిది మాకు కట్టుకునేటప్పుడు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు అని చెప్పి ప్రధానంగా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. సో పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు మీరు అంటే మేము కట్టుకునేటప్పుడు కావచ్చు, పర్మిషన్ అడిగేటప్పుడు నల్లగానే అవన్నీ మీకు తెలియదా అని చెప్పేసి ప్రజలు ప్రధానంగా అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇవి గరీబుల దగ్గర ఏంది, మీ ప్రతాపం పెద్దోళ్ళ దగ్గర చూపించాలి అని చెప్పేసి అంటారు. సో బాబాయ్ చెప్పురే, మేము వచ్చిన ఆఫీసర్లు చేయమంటారు? ఏం మాట్లాడాలి సార్? ఇప్పుడు మేమేం మాట్లాడే పరిస్థితిలో లేము. ఎందుకంటే రూపాయి కూడా కట్టుకొని మేము ఒక ప్లాట్ కొనుక్కొని, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా కిరాయిల ఇల్లు ఎన్ని రోజులు పడిసావాలి అనే ఉద్దేశంతో కొనుక్కున్నాం. అందరు లోకల్ వాళ్ళు, అమ్మిన వాళ్ళంతా. మాది పట్టదారి వాళ్ళం, మేమే అన్నదాలు. ఇంకా మేము కూడా నమ్మినాం లోకల్ వాళ్ళు, మేము లోకల్ కాబట్టి వాళ్ళ నమ్మకం మీద కొన్నాం. ఈ విధంగా జరుగుతాయని మాత్రం మాకైతే తెలియదు. కొనేటప్పుడు తెలుసా మీకు ఇది బఫర్ జోన్లు ఉంటది, FTL ఇవన్నీ తెలుసా? తెలియదు అంటే బఫర్ జోన్ FTL ఉంటుందని తెలుసు, కానీ ఇది ఉంటుందని తెలియదు. మీరు కొన్న ప్లేస్ మేము ఉన్న ప్లేస్ కానీ ఈ రామంతపురంకి ఈ ప్రాంతం అయితే ఉన్నదని అయితే మాకైతే తెలియదు. అంటే వేరే దగ్గర మాత్రం బఫర్ జోన్ కానీ FTL అని వేరే దగ్గర వేరే విలేజ్లలో చూసినాం. అంటే చెరువు పై భాగం నుంచి ఈ చెరువు నిన్నప్పుడు వదిలిపెడతారు. అయితే చెరువు ఎండిపోయిన తర్వాత అది వ్యవసాయం చేసుకొని, చెరువు నిండగానే మళ్ళీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. అంటే మా ఊరు సంగతి చెప్తున్నాను నేను, వేరే ఊరి సంగతి కాదు. మాది ప్రాపర్ గూడూరు, మాది ఈ టోల్ గేట్ పక్కది. కానీ మా ఊర్లో అట్లా ఆ విధంగా జరిగింది. కానీ ఈడ అయితే ఈ విధంగా ఇట్లా జరుగుతున్నట్టు మాకైతే అసలే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు. అట్లా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇట్లా ఇవన్నీ ఏం చేసినా కానీ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఇది అసలు లీగల్ గా ఉన్నది, రికార్డ్ లో ఉంది. కానీ మనకు తెలియదు, లీగల్ అనేది మనకు తెలియదు, లీగల్ అని తెలియదు. అప్పుడే మార్కింగ్ చేసో, లేకపోతే ఇది లేఅవుట్ చేసేటప్పుడు, లేకపోతే అందరు చూసిన వాళ్ళు వీళ్ళంతా ఇంచుమించు నాయకులంతా చూసిన వాళ్ళే. కానీ ఇక్కడ దాకపోతే జస్ట్ ఇట్లా మార్కింగ్ పెట్టినా కానీ ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కడతాడు? లక్షలు పెట్టుకుని ఇంత పెద్ద ఇల్లు కట్టవలసిన పని లేదు. అది మా బాధలు అంటే చాలా కష్టపడ్డాం మేము. ఎందుకంటే ఇంతమంది గడ్డిది, ఆ గడ్డి పొలాలు అంతా వాళ్ళు అమ్ముకొని పోయిన తర్వాత వాళ్ళు ప్లాట్ చేసి మేము కొనుక్కున్నాం. తప్పేం లేదు కదా, తప్పేం లేదు. కానీ వాళ్ళు లీగల్ గా వాళ్ళు మార్కింగ్ చేస్తే మాత్రం ఇలాంటి జరిగేది కాదు. ఇప్పుడు అది చెరువులు ఎందుకంటే సిటీలు జరుగుతున్నాయి కాబట్టి అది వేరు. కానీ
ఇక్కడ మాత్రం పైసలు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళే పుణ్యాన్ని కొనుక్కున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కదా, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, అందరు వాళ్ళే. వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు, పుణ్యాన్ని కొనుక్కున్నారు. కానీ ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్నారు. ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్నారు. ఎంత కష్టపడి ఆటో నడిపించుకొని, కూరగాయలు అమ్ముకొని, పైసా జమ చేసుకొని ఇక్కడ చేసిండ్రు. అయితే చాలా కష్టంతోటి మేము ఎట్లా బయట పడతాం అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన. అది పేద ప్రజలకు న్యాయం చేయాలి సార్ మెయిన్. ఎందుకంటే కూలి చేస్తాం, నీ చేత అధికారం ఉందని కూలి చేస్తున్నట్టున్నాం. కానీ పేద ప్రజలు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఈ మూసి కానించుకొని, వాళ్ళందరికి సరైన న్యాయం చేయాలా. ఏదో డబుల్ బెడ్రూమ్ వేస్తామంది ఎక్కడో నారపల్లిలో గట్ కేసులు ఇస్తే ఇక్కడ డ్యూటీలు ఎట్లా, వాళ్ళ పని ఎట్లా, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ పిల్లలు లోకల్ స్కూల్లో చదువుతున్నారు, నువ్వు తీసుకు అక్కడ పడేస్తున్నది ఎట్లా సార్? నువ్వు అట్లా ఉంటావా? దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మీరు ఉంటారా సార్? ఒక నెల రోజులు ఉండగలరా మీరు మాతో పాటు? అట్లా అవుతుంది సార్. సరైన నిర్ణయం తీసుకొని ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూర్చోబెట్టి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనే నిర్ణయం తీసుకొని మీరు ముందుకు సాగాలి. కానీ మేము బుల్డోర్లు తీసుకొస్తాం, మమ్మల్ని చంపి తర్వాత కూల్చండి. మీ మిలిటరీ వచ్చి, మీ బుల్డోర్లు వచ్చి మమ్మల్ని చంపి తర్వాత కూల్చండి. కానీ అట్లాంటి చేయొద్దు. రామరాజ్యాన్ని రాక్షస పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, చూసుకోండి సార్. ఓకే. సో ఈ విధంగా ప్రజలు కూడా ఇక్కడ ప్రధానంగా అంటుంటారు. సో ఈ విధంగా అంటే మీరు ఏ విధంగా కూల్చాం, మేము పైసా కూడా పెట్టుకొని జమ చేసుకొని మేము వచ్చినాము. సో అలాంటిది మా దగ్గర ఏంది మీ ప్రతాపం అని చెప్పి, గరీబ్ ఉంది కదా మీ ప్రతాపం ఏంది చెప్పి ప్రధానంగా అంటున్నారు. సో ఇక్కడ కాలనీ వాసులతో కూడా ఫస్ట్ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత మేమందరం ఒక డెసిషన్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. సో మేము కొనేటప్పుడు కూడా ఇదంతా ప్లేస్ బఫర్ జోన్ కావచ్చు, FTL ఇవన్నీ ఏం తెలియదు కూడా అంటారు. ఒకసారి మాట్లాడడం. సార్ బోలియే సార్, आप कितने साल से रह रहे हैं इधर? FTL बफर जोन बोल के 15 साल से है साहब ये एरिया। 15 साल से रजिस्ट्रेशन డాక్యుమెంట్ है, పట్టా है, टैक्स है, లోన్ भी है. ట్యాక్సులు కడుతున్నాము, అన్ని ఉన్నాయి. లట్టు బిల్లు, నల్ల బిల్లు అన్ని ఉన్నాయి. ఇంటికి ట్యాక్స్ కూడా, ఇది బ్యాంక్ లోన్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. మళ్ళీ ఏడు వచ్చి తీసుకుంటాం అది ఇది అంటారు. ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావట్లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో ఏమో ఆయనకే తెలియట్లేదు. అంత పిచ్చి పనులు చేస్తున్నాడు ఏమో. అంటే ఇది మూసీ సుందరీకరణ అంట 1000 కోట్ల ఎవరికి కావాలి? మూసీ సుందరీకరణ అంటే అంత జగ ఉంది, అంత పెద్ద నది ఉంది, దాంట్లో పూడ్చుకొని చేసుకోండి. ఎంత చేసుకుంటారు? ఈడ వచ్చి మన ఇళ్ళకి పూల కట్టి చేసేది ఏంది? మా ఇల్లు కోటే గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇస్తారా? ఏం చేస్తుండే వచ్చారు ఎవరైనా వచ్చి మీకు చెప్పడం కానీ ఇవన్నీ ఇక్కడ రాలే. ముందు వచ్చిరు అక్కడ మార్కింగ్ ఇక్కడ అన్నారు అంతే. మార్కింగ్ అంటారు అని ఎవరు వస్తారో పూలు కొడతారంటారు, రాత్రి వస్తారంటారు. ఏం చేస్తారు? అందరు భయపడుతున్నారు ఉన్నారు ఎంత జనం. ఇక హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఉంది ఈ పంచాయతీలో దీనివల్ల. సో చెప్పండి సార్, 3 నెలల నుంచి ఇక్కడ అందరు కూడా భయపడుతూ ఉన్నారంట, భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఏం అర్థమైతే లేదు సార్, ఏం అర్థమవుతుంది మాకు. టెన్షన్ తప్పనిస్తే ఏం లేదు, పని చేసుకుని కూడా ఛాన్స్ ఇస్తారు. ఏం అస్సలు ఏమి మనశ్శాంతి లేదు. పెద్ద పెద్ద వయసున్న వాళ్ళకైతే అసలు హార్ట్ అటాకులు వస్తున్నాయి. దేవునికి తెలియాలి, రేవంత్ రెడ్డి సారికి తెలియాలి ఆయన మనసులో ఏమున్నదో, ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు భయపెడుతున్నారో ఇట్లా ఆయనకే తెలియాలి. గతంలో ఎప్పుడైనా ఏం లేదు సార్, పెద్దగా ఏం లేకుంటే జర ఇట్లా చెప్పుకుంటుండేటోళ్ళు అంతే. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కదా, మీదకి వచ్చేస్తున్నారు సీదా. ఏం అన్నం కూడా తినబోతే తెలియదు ఎవరికి. ఏముంటది ఇంకా అంతే, భయం అలవాటు చేసేస్తున్నారు భయం. ఇంకా ఏం చేస్తారో ఏం మా దగ్గర ఫైట్ చేయడానికి కూడా ఏం దమ్ము లేదు. అంతే, ఏం చేస్తాం ఫైట్? ఎవరితో చేయాలి ఫైట్ ఇప్పుడు మేము? ఏం చూసి కదా ఏ విధంగా బాధపడుతున్నారంటే, కంప్లీట్ గా ఇక్కడ చూసుకుంటే మేము గరీబోలము, మనకి నార్మల్ గా ఆలోచించుకుని వస్తారు, మా గరీబోల దగ్గరికి ఎందుకు వస్తారు అని చెప్పి ప్రధానంగా వస్తారు. మేము ఎవరితో కొట్లాడినా కూడా మాకు న్యాయం అవుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో. సో ఏం చెప్పలేక కూడా పోతున్నాం అని చెప్పి ప్రధానంగా ఇక్కడ అంటా ఉన్నారు. సో ఒకసారి ఈ విధంగా అంతా నడుస్తుంది. సో ఇక్కడ ఈ కాలనీలో కూడా కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. పాస్టర్ గారు చెప్పండి సార్, ఏంది సార్ ఇదంతా ఇది హైడ్రాకు మేము వ్యతిరేకం కాదండి, చాలా మంచి పథకము. కాకపోతే ఇది 20 సంవత్సరాల క్రితం చేసి ఉంటే మంచిగా ఉండేది. ప్రజలు ఇంత నష్టపోయే వాళ్ళు కాదు. 100 కోట్ల నష్టం జరుగుతూ ఉంది, ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చి అన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ పేద ప్రజలు బ్రతుకుతున్నారు. వారికి మరి పొట్ట మీద కొట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదు. మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. మరి ప్రజల యొక్క శాపనార్థాలు వారి మీద తప్పనిసరిగా పడతాయి. ఈ ప్రజలు మరి ఇట్లా ఉన్న పలంగా వెళ్ళగొట్టడం మంచిది కాదు. వీరికి మంచి ఉపాధి చూపించి, ఎందుకంటే వీరు పనిచేసేది కూలి పని చేసుకుంటారు, ప్రతిరోజు ఆటోలు నడిపించుకుంటారు, పెయింటింగ్ వేసుకుంటారు.
తర్వాత చిన్న చిన్న పనులన్నీ ఇళ్లలో ఎక్కువ పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు. మరి వీరందరికీ మంచి ఉపాధి ఇక్కడ దొరుకుతుంది, కానీ సిటీ అవుట్స్కట్లో 50 కిలోమీటర్లు బయటకు వెళ్ళి మేము ఎక్కడుంటాము అక్కడ ఏమి తయారు కాలేదు అన్నీ పుట్టిగా అంటున్నారు, కానీ కాగితాల మీదనే చూపిస్తున్నారు, కానీ అక్కడ డబుల్ బెడ్రూమ్లు కూడా సరిగా లేవు. తర్వాత ఈ కొత్త బిల్డింగ్ ఇది కట్టారు, ఒక నెల అయింది కట్టి. మరి ఇలాంటి బిల్డింగ్లు కూల్చడం ఎంతవరకు న్యాయం అనేది వారి విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. వారు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని మాకందరికి న్యాయం చేయాలని, ఇది ప్రస్తుతానికి ఇది ఎంత కావాలో మూసి అంతవరకే తీసుకొని మిగతా ప్రదేశాన్ని వదిలిపెట్టాలని నేను పాస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ చర్చి విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చర్చికి సంబంధించిన ల్యాండ్ కూడా ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది, ఆ పక్కన వెనక, దీని వెనక ఒకసారి చూడండి. చెక్ చేసిరా? చెక్ చేసి అది కూడా అది వాళ్ళు కూల్చేస్తామని మాకైతే చెప్పలేదు, కానీ కాకపోతే మందిరాలు, తర్వాత చర్చి, మసీదులు ఇవి కూల్చరు అని మా ఉద్దేశము. అనగా మేము ఎక్కడైనా చూస్తున్నాం అట్లనే, మాకు కూల్చరనే నమ్మకం మాకుంది. కానీ ప్రజలకు న్యాయం జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చేటట్టుగా, జ్ఞానం వచ్చేటట్టుగా, ఎందుకంటే మరి టీఆర్ఎస్ వాళ్ళేమో కాళేశ్వరం పట్టుకున్నారు, ఈయనేమో మూసీ రివర్ పట్టుకున్నాడు. మరి ఎక్కడ చూసినా లాభమే చూసుకుంటున్నాడు, కానీ ప్రజల లాభం కావాలి, కానీ ఆయన లాభం చూసుకుంటే ఎందుకు? ఆయన మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. బస్తీలో అందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఈ విధంగా సో ఇట్లా కంప్లీట్ గా చూసుకుంటే ఈ ఏరియా ఇప్పుడు చూసుకుంటే మనం బాలకృష్ణ నగర్ కావచ్చు, ఇక్కడ పక్కన కేసీఆర్ నగర్, కేటీఆర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దగ్గర మనకు కనిపిస్తుంది కదా అక్కడ. సో ఇదంతా మూసీ నది పక్కన ఉండే కాలనీస్ ఇవన్నీ. సో అప్పట్లో ఇక్కడ లోకల్లో అమ్మారు, మేము కొనేసినాం. అండ్ కొన్నప్పుడు కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు, సో ఎవరు కూడా చెప్పలేరు. అలాంటిది ఇక్కడ మీరు ఏ విధంగా వస్తారు అని సడన్గా వచ్చి 3 నెలల ముందు సర్వేలు చేస్తున్నారు, సర్వేలు చేసి ఇవన్నీ కూల్చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో కంప్లీట్గా మేము 3 నెలలు భయభ్రాంతులకు గురవుతున్నాం. సో తిన్న తిండి కూడా పైకి పడతలేని చెప్పి ప్రధానంగా ఇక్కడ స్థానికులు అంటున్న పరిస్థితి. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రీసెంట్ గా కట్టుకున్న ఇళ్ళను కూడా ఇల్లు సో మనం చూస్తున్నాం, ఇది కట్టుకొని కూడా 1 మంత్ అవుతుందంట. సో ఈ ఇళ్ళను కూడా కంప్లీట్ గా కూల్చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా అంటారు. సో ఒకసారి అన్న మీదేనా అన్న ఇన్నారా అన్న ఇట్లా హైదరాబాద్ వచ్చి సర్వేలు చేసి ఇవన్నీ కూల్చేస్తారు? ఫస్ట్ రేవంత్ రెడ్డికి మూసీ పరివాహక ప్రాంతం ఉందా, ఏమి అవసరం లేదు. ఆయన వచ్చి మొత్తం ఆయనే డైరెక్టర్ అండి, చూసుకుని పోనీ. అప్పుడు విషయం ఏంటంటే అర్థమవుతుంది, ఎంత లాస్ వస్తుంది, ఎంత జనాలు ఉన్నారు, ఎంత ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఎక్కడో ఉండి ఏదో హైదరాబాద్ పంపించి ఏదో చేస్తే ఆయనకు అర్థం కాదు. ఫీలింగ్స్ ఇవన్నీ కామనే, ఎక్కడైనా జరుగుతుంటది, లైవ్ లో చూపిస్తారు, కామనే. ఆయన ఒకసారి ఏమి ఇవ్వద్దు, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారో ఎక్కడ వరకు ఎండింగ్ అవుతుందో మొత్తం ఆయనే ఒక్కసారి పాదయాత్ర చేసి మనల్ని మొత్తం చేసి ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకుని అప్పుడు మొత్తం కొట్టింది. ఎవరికే డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వవసరం లేదు. ఆ ఫీలింగ్స్ అర్థమవుద్ది ఆయనకి. ఫస్ట్ ఆయనది రానిది ఎవరికి అబ్జెక్ట్ ఎలా ఉంటది, నీ బాధ నాకు తెలుస్తుందా? తెలియదు. అది సో మీకు తెలుసా అన్న, ఇది కొనేటప్పుడు మీరు ఇది కొని ఇంత కట్టిరు? సో తెలియదు. తెలిస్తే ఎందుకు కొంటారు ఎవరైనా? ఈ రోజు ఇంత బాధపడి వాడు రావాలి, ఈడు రావాలా, చనిపోతాము చచ్చిపోతాం అంటున్నామంటే తెలిస్తే వాడు కొంటాడా? సాగు గురించి కొంటాడు ఇది? తెలియదు. సో ఈ విధంగా సో రీసెంట్ గా కూడా కట్టిన ఇల్లు. సో ఇవన్నీ ఒకేలా FTL బఫర్ జోన్ లో కనుక ఉంటే ఇవన్నీ మేము ఎందుకు కొంటాం, మేము సాగువానికి కొంటామా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ప్రజలు అంటున్న పరిస్థితి. సో ఇది అనమాట ప్రధానంగా. సో ఇట్లీస్ట్ రేవంత్ రెడ్డి డైరెక్ట్ స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి కన్సిడర్ చేసి పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి తెలుసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా ప్రధానంగా అంటున్న పరిస్థితి. సాయితో రాణాధర వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.